Dr. Bhanumati Ramakrishna at a residence in Madras, 15th March 1989, on behalf of the National Film Archives of India, for their oral history project. P. Bhanumati entered the film as an actress in 1939 through C. Pullaya's Varavikrayam, as her name became synonymous acting, talent, glamour, and music. She sang her songs so melodiously that today they continue to be very popular in Telugu and Tamil speaking areas. Her performance in Vahin's Swargasima catapulted her career. Meanwhile, while acting in Krishna Prema, she came into contact with Ramakrishna and they soon got married. As an actress, singer, writer, music director, and director of films, Bhanumati is a legend of the times. She became the first woman director in South when she brought out Chandi Rani. Continuing her career in the 1980s, a span of half a century, today Bhanumati is a respected figure in the film industry. Dr. Bhanumati Ramakrishna reminisces on the film industry of his years in the following minute. Over to Dr. Bhanumati. మా పాట వినిపిస్తుండేవారు రికార్డ్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మి కరీం ఖాన్ హీరాబాయ్ కరీం గారు రోషనారాయణ వీళ్ళ రికార్డ్స్ తీసుకొచ్చి ఆయన పెట్టేవారు. ఎందుకంటే ఎంత మ్యూజిక్ లో అంటే మా ఫాదర్ అంత ఇదన్నమాట. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మ్యూజిక్ లో లేదు. ఎందులో మీకు ఇంట్రెస్ట్ అంటే ఏదైనా ఒక మంచి కథ రాయాలని ఉండేది, యాక్ట్ చేయాలనో లేకపోతే పాడాలనో ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు. నాలో ఉండేటువంటి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్స్ అది ఎగ్జిబిట్ చేయాలనేటువంటి ఒక ఇది నాకు ఇంట్రెస్ట్ పెద్దగా ఉండేది కాదు. మా ఫాదర్కి ఎక్కువ ఉండేది అది సమస్య ఏంటంటే ఆయన మొదటి నుంచి ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేసేటప్పుడే సిక్లీవ్ పెట్టి మైలవరం కంపెనీలో డ్రామా నాటకంలో వెళ్ళడం వేసేవాడు. అంతే పెద్ద పెద్ద కుటుంబం పిచ్చి నాటకాలు పిచ్చి యాక్ట్ చేయాలి. అంటే మీరు ఆ పిచ్చి నాకు లేదు చిన్నప్పటి నుంచి. పిల్లయ్య గారి అప్పుడు అది రికార్డ్స్ పెట్టి రికార్డ్స్ ఆయన పాడుతున్నారు. ఆయన డ్రమాటిక్ మ్యూజిషియన్ పెద్ద మదర్ నేర్పిస్తారు. వాళ్ళిద్దరు పాడుతుండేవారు. నేను పాడాడు బాలమురళి, ఎందరో మహానుభావులు, కుటుంబ పాడుతుంది. అలాగే వినికిడి జ్ఞానం చేస్తున్నాడు. ఒకసారి అయితే ఇమీడియట్ గా పాడేస్తున్నాను. ఇది ఉండేది చిన్నప్పటికి గిఫ్ట్. అది చూసి మా ఫాదర్ చాలా అసలు మ్యూజిక్ లో బాగా తీసుకురావాలని చెప్పి రికార్డ్స్ ఇప్పించాలనుకున్నాడు. ఆయన అసలు దీని కూడా చేయలేదు. సినిమాలో నన్ను బుక్ చేస్తారను 13 ఏళ్ళ పిల్లలు తీసుకొచ్చి అప్పుడంతా నాటకాల్లో వేషాలు వేసేది. శ్రీరంజని, పెద్ద శ్రీరంజని, దాసరి కోటరత్నాన్ని, తుంగల చలపతిరావని, దేవతా గోపాలం గారిని, వాళ్ళంటే ఈ రఘురామయ్య గారు, వీళ్ళందరూ చాలా ప్రముఖులు అన్నమాట. అప్పుడు కొత్త వాళ్ళకి స్థానాలు లేవు. అప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి అవసరం లేదు. ఆ విషయంలో పుల్లయ్య గారు చాలా ముందంగా వేసేవారు. ఎందుకంటే కృష్ణవేణి వాళ్ళతో ముందుగా 5 పిల్లలు పిక్చర్ చూపించారు. అప్పుడు ఆ కొత్త వాళ్ళని దీన్ని చూసే సక్సెస్ఫుల్ గా వచ్చిందని పర్యటనలో కూడా ఎంతో మంది ట్రైన్ చేశారు. ఆయన ఆ వేషంతో కాలం వేషం. రెండో వేషం వచ్చేసి కొంచెం చలాకీగా ఉండేది, పుష్పవులు వేస్తుంది. ఆమెకంటే ఏజ్ లో మీరు చిన్నగా అనేటప్పటికీ నాకు కొంచెం పెద్దరికంగా వేషం అది వేసి ఎలాగే చేయాలని ఉద్దేశంతో 14 ఏళ్ళు, అప్పుడు 14 ఏళ్ళు నడుస్తూ ఉంటాను. మా ఫాదర్కి తెలిసిన గోవింద నరసింహారావు, డాక్టర్ గోవింద నరసింహారావు ఫ్యామిలీ సెంటర్, ఆయనతోటి చెప్పారు. ఆయన చెప్పారనమాట. ఎవరి ద్వారానో ఆయన వెళ్ళింది. ఎవరికి పుల్లయ్య గారు అంటే సుబ్బయ్య గారు కూతురు అమ్మాయి పాడుతుంది, చక్కగా ఈ వేషానికి అయితే బాగుంటుందేమో, చిన్న పిల్ల కాకపోతే వహిస్తుండేది అంటే పర్వాలేదు, నేను చూస్తాను ఒకసారి అన్న తర్వాత మా ఫాదర్కి సపోర్ట్ చేశాను. మా ఫాదర్ ఇంట్లో పెద్ద కూడా మన ప్రొఫెసర్ వాళ్ళు. అప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే చాలా తెలుసాం. చాలా 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 కూడా తెలియదు. పిల్లలు పెళ్లి కావడం కష్టం వస్తారని చెప్పేసి అనేది అందరూ ఇది చేస్తారు. చదివి రికార్డ్ చూపించారు. తర్వాత దాన్ని జన్మ సొల్యూషన్ లాగా నేను కచేరీ చేయాలని మా ఫాదర్ చేసింది. సరే అంతవరకు బాగా పాడుతున్నాను. ఏ పాట అంటే ఆ పాట మన లంకా సత్యం గారి బ్రదర్ కూడా అయినాడు ఈ హెచ్ఎండీలో. ఆయన వచ్చాడు. ఆయన బ్రదర్ని ఆయన గౌరవ ఇచ్చాడు. పాటలు విని అమ్మాయిని రికార్డ్ తీసుకురండి, మేము పాటలు రికార్డ్ చేస్తా అన్నాను. సో ఇటు రావాల్సిందని అటు కలకత్తాకి అంటే రాజమండ్రిలో ముందు పుల్లయ్య గారు చూశారు. పుల్లయ్య గారు చూసినాక నాకు అసలైతే ఒకటే లేదు, నాకు ఇష్టం లేదు. అసలు సినిమాలో యాక్చువల్గా నేను వెళ్తున్నాను, ఫినిష్ నా లైఫ్ ఫినిష్ ఒకటి ఇంకేం లేదు. నన్ను చూస్తే అందరూ నవ్వుతారు. నేను సినిమాలో చదువుతున్నాను, ఫోర్త్ ఫ్యామిలీ. నేను నా జీవితం అంతా కంప్లీట్ గా జైల్లో ఆయన ఏం లేదు. నన్ను బలిదానం చేస్తున్నట్టుగానే అనుకోని మా తాత నాకు ఇష్టం లేదు, నాకు ఇచ్చాను. నాకు ఇష్టం లేదమ్మా, నీకేం పర్వాలేదు, నేను ఉన్నట్టు నీకు ఎందుకమ్మా. మా బాధలు చాలా
ఆయనకి ఆత్మవిశ్వాసం, ఒక విధమైనటువంటి డేరింగ్ అంటే చాలా వీక్ అవుతున్న మనిషి. ఆయన ప్రపంచాన్ని అంతా కేర్ చేసిన మనిషి కాదు. అయితే నీకు ఎందుకమ్మా భయం, నీకు మంచి వస్తుంది, ఎందుకంటే శ్రీకాంత్ లేఖరు పెద్ద ఆయన వస్తుంది. సరే అక్కడి నుంచి వెళ్తే నేను ఇష్టలేదు కదా, పులేగా వాళ్ళంటే నేను వేడపక్క తిరిగి చుట్టుపక్కల తిరిగి కూర్చొని పాడాను, తలకాయ ఎంచుకొని పాడాను. ఈ అమ్మాయిని మా ఆడింది ఐస్ క్రీమ్ పడుతుంది గారు, ఈ అమ్మాయిని మా ఆడింది తెచ్చారో బాబుగా బాగలేదు, నేను తిరిగి పాడాను. అమ్మాయి తెలియ సినిమాకి పోమంటాడేమని సంతోషిస్తున్నాను. అమ్మాయిని మా కాడి మీద చెప్పి ఇంకా చేసి వచ్చేస్తున్నాను. మా బాధలు సరే ఒకే సార్ అయిపోతున్నా చెప్పి అన్నాను, ఏమి ఇందులో హీరో ఉన్నాడని. ఎవరు లేరండి, అమ్మాయి బాగలేదు తెలిసిపోతుంది, నీకేం బాగలేదు. హీరో దాకా వెళ్ళలేదు క్యారెక్టర్. అప్పుడు మా బాధ పద్ధతి మా బ్రదర్స్ అంతా చెప్పు, ఇప్పుడు హీరో లేడు, అమ్మాయి ఎవరు ముట్టుకోవాల్సింది లేదు, ఎవరు అమ్మాయి ముట్టుకోదు, ఇట్లా కన్విన్స్ చేసి. అంటే చాదస్తుడి కాలం ఆ కాలం. ఎందుకంటే ఆక్షేపణలు ఉంటే మామూలుగా ఏదో పెళ్లి ప్రారంభం చేసి మధ్యరకం కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళం లైఫ్ని బజార్లో ఈ రోజు పాలిస్తున్నట్టు అందరూ పాలిస్తుంటే పోయేది కాలేదు. ఏ వెనక ముందు ఆలోచించే రోజులు నా ముందు వాళ్ళు ఉన్నారు, వెనక వాళ్ళు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఆలోచించాల్సిన ఇదన్నమాట. సరే అక్కడి నుంచి హీరో లేదనేసరికి కొంత నాకు పర్వాలేదు, ఏదో బాగలేదు తెలిసిపోతుంది కదా, లైఫ్ లో చేసే పనులు మనం అందులో చేస్తాం అనుకొని అది కరెక్ట్. నాకు అప్పుడు ఏమిటంటే అందరూ హిందీ వాళ్ళందరూ నేను కొత్త పిల్లలు, కానీ వాళ్ళందరూ పాప చాలా అఫెక్షనేట్గా చూసేవాళ్ళు. పిల్లయ్య గారు అయితే ఆయన అమ్మడుగా పిలిచేవాడు. వాళ్ళకు కూతురు కూడా నా ఏరియా ఇప్పుడు శ్రీనివాసరావు వైఫ్ ఎక్కడో ఫ్రెండ్గా ఉంటారు. మా ఫాదర్ అమ్మాయితో అడిగిలో ఉండే ఎవరితోటి కలవచ్చు అనేవాడు. దాంతో ఆయన ఏం చేశామంటే ఈ అట్మాస్ఫియర్ అవాయిడ్ చేయడానికి వర్కింగ్ ఇన్ పిక్చర్ అయిపోతూనే ఆయనకి కొన్ని ఉండేవి చేస్తారు. అంటే హీరో ఇందులో లేడు బాగా నెక్స్ట్ పిక్చర్ విషయం చెప్తాను, తర్వాత చెప్తాను. ఈ పిక్చరు జరిగేటప్పుడు నాకు ఇలా విశ్వనాథ్ సత్యనారాయణ గారు విరాయడానికి వచ్చారు. పాండురంగ పిక్చర్ రాయడానికి పిలిపించారు ఆయన పులే గారు. మా పక్క రూమ్లో ఉండేవారు. పరిచయపల్లి లక్ష్మీనాథ్ గారు ఆ పక్క రూమ్లో ఉంటారు. ఆ తర్వాత ఆ పక్కేమో విశ్వనాథ్ కవిరాజు గారు మళ్ళీ మలకి మాత్రం రాయించడానికి పిలిపించారు బాబుకి. అప్పుడు ఈ పిక్చర్ సక్సెస్ఫుల్ గా వచ్చేసరికి చాలా రిలీజ్ అయింది. అందరూ భానుమతిని బలిచేపల్లి బ్రహ్మాండంగా చేశారు. నాకు నేనేం చేశాను నాకు తెలియదు. నిజంగా నేను యాక్ట్ చేయలేదు, రామాయణం నేను రాయలేదు అన్నట్టుగా నేను యాక్ట్ చేయలేదు. ఆయన అందులో జీవించిందన్నారు. ఎందుకంటే నా వేషమే అది. ఎప్పుడు చూసి ఏడు మొహం పెళ్ళట్టు ఇష్టం లేదు. తల్లిదండ్రులకు బాగా ఒక పక్కన నాకు లోపల మనసులో ఉండింది, మా తల్లిదండ్రులకు నేను బాగా భారంగా ఉన్నాను, ఎట్లా నా పెళ్లి కట్నాలు ఇచ్చి చేయలేకపోతారే, ఏం చేస్తాను, చదువుకున్నాం. అమ్మ మా ఫాదర్ చదివిద్దాం అనుకున్నాను. సో చదివించేదో లాంగ్ చదివిద్దాం అనుకున్నాడు. నాకు అందులో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే చదివి ఏదో ఉద్యోగం చేసి మా బాల మొదలని అందరినీ ఇంట్లో అంతా పోషించాలని నాకు ఒక పెద్ద ఒక అంబిషన్. సరే ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇప్పుడు రెండో పిక్చర్ మాలకి మాధవంలో మీరు అమ్మాయి చేయాలని చెప్పుకోలేదు కదా. కలిగితాలండి. అక్కడ మా వాళ్ళు 3 ముందు పక్కన ఎక్కడ అటు ఇటు పోకుండా అక్కడ తీసుకెళ్ళి ఛందస్సు నేర్పించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఛందస్సు నేర్చుకున్నారు. పరిచయపల్లి ఏం ప్రయోజనం లేదనుకుంటే ఆయన మేము కొన్న పత్రిక కోసం వచ్చేవాడు. పొద్దున్నే ఆయన బిడ్డ పత్రిక అమృత బజార్ కొనడానికి ఇష్టం ఉంటుంది. అమృత బజార్ ఉదయం వెంకటసుబ్బయ్య పత్రిక వచ్చిందా అనేవాడు. ఆ ఇంత తీసుకోండి, అది మాత్రం నాకు బాగా జ్ఞాపకం. కొనేవాడు కాదు. ఆయన జీవిత సినిమాలోనే సింగరాలు లింగరాలు కాదు, జీవితంలో కూడా సింగరాలు లింగరాలు. అంటే ఇప్పుడు మీరు ఏమో కలకట్టలో చేశారు, ధర్మపత్రం వచ్చేసరికి కొల్లాపూర్ వచ్చారు. వీటికి వాటికి తర్వాత మద్రాసు, ఈ మూడింటికి తేడా చెప్పగలరా? వర్కింగ్ కండిషన్స్ అక్కడ వచ్చేసి మన ఈస్ట్ ఇండియా కంపెనీలో షూట్ చేశారు. పిక్చర్ మాలతి మాధవం వచ్చేసరికి కొంచెం మా ఫాదర్ అగ్రిమెంట్స్ అంతా రిస్ట్రిక్షన్స్ అంతా పెట్టాడు. హీరో చేయకూడదు, నీ చేయకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా చేస్తారు. సరే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది మా ఫాదర్, పర్వాలేదు మనం జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు ఇండస్ట్రీలో నెగ్గిపోవచ్చు. సరే అక్కడి నుంచి పిక్చర్ షూటింగ్ అది పిక్చర్ సరిగ్గా రాలేదు ఎంతనో. ఎందుకంటే హీరో ఒకటి కొత్తవాడు, నేను ఒక కొత్తదాన్ని. అది మాకి మాత్రం సరిగ్గా రాలేదు. ఆయనకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి సరిగ్గా అదే వాళ్ళ మేనేజరే అతనికి కొత్త. సరే చీప్గా తీస్తా అనుకున్నాడు, సరిగ్గా రాలేదు. అది ఆయనకి ఏదో బ్యాడ్ టైము. సరే ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత ఆ ఫాదర్ కొంచెం జబ్బును పెట్టాడు. అక్కడ ఏమిటంటే
ఇండస్ట్రీలో ఏంటంటే ఒకరోజు 2 రోజులు ఇక్కడ కూడా న్యూ థియేటర్స్ కూడా చూసాం. ఈస్ట్ ఇండియా అయితే ఊరు బయట ఉండేది, ఖాళీగంజ్ గిరిగంజ్ యొక్క ఊరు బయట. అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఏమిటంటే అన్నీ ఉండేది, పాత కెమెరాలు ఇంత పాతకాలం. ఇది ఇక్కడ ఒక బిగినింగ్ లో మన న్యూ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్ళారు కదా, మీకు సరైన మాన్యతలు దొరికేవా లేదా వాళ్ళు కలకత్తా స్టార్స్ అంటే ఒక మోజు ఏమైనా ఉండేదా? వాళ్ళు అక్కడ అప్పుడు ఏదో ఖజాంచి ఒక పిక్చర్ తీసుకున్నారు, ముంతాజ్ దాని పేరు ఏదో ఉంది, ముంతాజ్ వస్తుంది దాని పేరు, పంజాబీ యాక్ట్రెస్ పంజాబీ షీ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ పిక్చర్. వాళ్ళు చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. ఈ కమెడియాన్ని ప్రొడ్యూసర్ ఆయన వచ్చి చూసుకునేవాళ్ళు, ఆయన వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి చూసుకునేవాళ్ళు, షూటింగ్ అంతా చూసుకునేవాళ్ళు. అప్పుడు అక్కడ ఈ భక్తిమాల కూడా అక్కడ ఆ పిక్చర్ తీసే అదే దానికి ఎవరు మన తారాచంద్ర అతను మేనేజర్గా ఉంటాడు. వీడు ఇక్కడ ఈ సుందర్లాల్ లేట అనేవాడు ఎక్కడ ఉన్నాడు అప్పుడు అడ్రస్ లేదు, అతను అప్పుడే మేనేజర్గా ఉండేవాడు తారాచంద్ర. సో అప్పుడు పిక్చర్ దీనికంతా డిస్ట్రిబ్యూషన్ అంతా వాడతాం అనమాట. ఇది మాల్కివాదం బిఐ కెంకాన్ తీశారు, నాట్ ఈస్ట్ ఇండియా వాళ్ళు కాదు, అంటే సమయ తీయలేదు, బిఐ కెంకా తీశారు. ఇది వచ్చి ఫస్ట్ పిక్చర్ ఈస్ట్ ఇండియా సమయ తీశారు. అప్పుడు వర్కింగ్ కండిషన్స్ అంతా బాగా లాడ్జెస్ తీసుకున్నారు, పెద్ద లాడ్జీలో ఎంత మామూలుగా అందరికీ రూమ్స్ అంతా ఒక 4 మాడీలు 5 మాడీలు ఉండేది. ఆర్టిస్ట్ నడేది కదా ఒక రూమ్ ఇది ఇచ్చేసి ఆయన కూడా అక్కడే ఉండేవాడు. ఒక మెస్ ఉండేది, భోజనం గిజనం అందరికీ సప్లై అక్కడే. ఒక 2-3 వ్యాన్లు 2 వ్యాన్లు ఉండేది, అందులో కుక్కల వ్యాన్ లాగా అందరూ ఆర్టిస్టులు కూర్చొని పోతూ ఉండేవాళ్ళు. అయితే సరదాగానే ఉండేది. అంటే అప్పుడు ఇవన్నీ లేవు, ఈ రిజర్వేషన్స్, ఆర్టిస్టులు, ఈ గర్వాలు, ఈ అహంకారాలు ఏమీ లేవు. అప్పుడంతా ఒక మాదిరి ఒక టీం బతుకు ఉండేది, ఒక తల్లి బిడ్డలాగా మాకు ఫ్యామిలీ లాగా ఉండేది. చాలా హ్యాపీగా ఉండేది మామూలుగా. ధర్మపత్ని వచ్చేసి కొల్లాపూర్లో కొల్లాపూర్ ధర్మపత్ని వాళ్ళు సిరాజ్ అలీ తీశాడు. నాగేశ్వరరావు అప్పుడు మీకు చాలా చిన్న ఎక్స్ట్రా వేషన్ అక్కడ వేసాడు, అడ్రస్ లేదు పెద్దగా. ఆయన పిక్చర్ గారు కనుక లెక్క చెప్పుకోవడం నాకు అసహ్యం కాదు. ఎప్పుడైనా చెప్తాను నేను, ఎప్పుడైనా నువ్వు కదా పిక్చర్ లెక్క చెప్తావు, నువ్వు ఎక్కడున్నావు చెప్పుకోవట్లేదు. పైగా ఆయన చెప్పుకోవడం కూడా తిట్టుతో స్టార్ట్ అయింది ఆయన లైఫ్. అది అవాయిడ్ చేస్తే బాగుండేది. నేను లేదండి అసలు ఎక్కడ వచ్చాడు, ఎక్కడ పోయినాడు, గుర్తులో వచ్చినాడు, ఏదో సరదా పడుతున్నాడని ఏదో వేషం వచ్చింటారే. కానీ నేను వేసే వేషానికి చాలా మంది ట్రై చేస్తే ఎవరు కుదరలేదు. అప్పుడు బానుమతి కావాలని ఆయన అడిగాక మా బాగా పెద్ద గొడవ పెట్టింది. ఈ పుల్లయ్యకి చాలా చెడు పేరు ఉండేది. ఆయనకి ఎంత మంచి పేరో పెద్ద పుల్లయ్యకి, ఇతనికి అంత చెడు పేరు పుల్లయ్యకి, బికాజ్ ఆఫ్ శాంతకుమారి. అదే చేత మా ఫాదర్ రిఫ్యూజ్ చేశాడు. ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల నేను పుల్లయ్య గారు ఒక్కడే ఆయనకి ఇచ్చావు జీవితంలో. ఎప్పుడే మొన్నటి వరకు మా వారి దగ్గర కూడా అనేవాడు, పుల్లయ్య గారు యాక్ట్ చేసి చూపించేవారు, నువ్వు చూపిస్తావా అని చేసి దగ్గర అంటే ఊరికే మీ నాన్న తలకాయ నువ్వు చేస్తున్నాడు అంటున్నాడు. అప్పుడు చెప్పాడు నేను పంపించాను అన్నాడు. అప్పుడు సిరాజ్ అలీ దగ్గర నుంచి అతనికి ఇది వచ్చిందనమాట, నువ్వు చాలా నీ బిహేవియర్ బాగాలేదని వెంకట సుబ్బయ్య ఇది రిఫ్యూజ్ టు సెండ్ దిస్ డాటర్ అట్లా చెప్పాను. వాడు కంగారు పడుతూ ఇక్కడ నెల్లూరులో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు, కాంట్ వాళ్ళు ఎవరో క్యాప్టన్ అతను అక్కడి నుంచి అతను పంపించి బట్టలాడి అతను సిరాజ్ అలీ గురించి ఇదే గ్యారెంటీ అతను చెప్పేసి మా ఫాదర్ చెప్పిన రాస్తే అప్పుడు మా బాధ పెట్టుకున్నాడు. అంటారు అంత కూడా పొడవటిగంటి కుటుంబరావు కూడా ఉన్నాడు అందులో. రాళ్ళబండి కుటుంబరావు పొడవటిగంటి కుటుంబరావు రాయలేదా అందులో రాశాడు. ఫస్ట్ టైం చక్రపాణి మెట్ చక్రపాణి ఆయన రాయడానికి వచ్చాడు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చాలా బ్యాడ్ ఇంట్రొడక్షన్. ట్రైన్ లో కాబట్టి అక్కడ చెక్ మార్కు చైన్ మార్కు అని రాశారు. రాసా డైలాగ్స్ రాస్తే మా బాగా చూశాడు, ఎవరు రాసిందన్నాడు. నేనేనండి అన్నాడు పక్క నుంచి. ఏంటంటే మార్కు మీ ఊర్లో తెనాలిలో మాట్లాడచ్చు కానీ జనరల్ గా స్పీడ్ వచ్చినప్పుడు చెప్పక చేయక చెప్పాక ఏదైనా తీసేసుకోవాలి. మా ఫాదర్ కరెక్ట్ చేశాను. అక్కడి నుంచి అన్నిటికీ నేను మా ఫాదర్ కొంచెం తగ్గుగానే ఉండేవాడు. శాంతకుమారి గారు కూడా మెయిన్ రోడ్ కదా. షీ వాజ్ ప్రెగ్నెంట్, సెకండ్ డాటర్. అప్పుడు అమ్మాయి ఆమె ఫస్ట్ డాటర్ 3 years old. అప్పుడు ఆ కొలీగ్స్ ఇంప్రెషన్ నేను ఇప్పుడు చాలా అహంకారం, చాలా పొగరమొత్తనం, ఇట్లా ఎవరిని లక్ష్యం చేసేది కాదు. మా ఫాదర్ ఎక్కడున్నా సరే ఫాదర్ని చూస్తుండే, ఫాదర్ ఎక్కడికెళ్తే అక్కడ అట్లా ట్రైనింగ్. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ తోటి ఎప్పుడు ఆనాడు ఏనాడు సంబంధం లేదు. అంచేత నాకు పక్కన మిగతా వాళ్ళు ఎవరున్నారు, ఏమి యాక్ట్ చేస్తున్నారు, ఏమి షూటింగ్ ఏం లేదు. మనకి షూటింగ్ అంటే బయటకు వెళ్ళిన ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది.
బొమ్మల పెళ్లి చేసుకుంటూ కూర్చుండేవాళ్ళం నేను నా స్నేహితురాళ్ళు కలిసి. పొల్లయ్య వచ్చి అమ్మ తల్లి ఒక డ్రామా షూటింగ్ కంటుండేవాడు. మా బాధ చొట్టగలుపుకుంటూ అమ్మాయి బూట్ తెలుస్తుంది మూడు బూట్ తెలుస్తుంది పెట్టుకోవాలి 4 months ఉన్నాను. సరే ఏమిటి కలిసిపోయారు మీరు అమ్మాయిలు ఎలా జరగవుతారు షూటింగ్ అయిపోయింది. ఇకపోతే ప్రతి మొన్న ఈశ్వర్ గారు ఇచ్చిన ప్రశ్నలు కూడా ఈ కృష్ణ ప్రేమ వచ్చేసరికి రామకృష్ణ ప్రేమ మారింది అంటారు. దాని గురించి కాదు చెప్పండి. అది ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్. అది ఏంటంటే సంథింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ డివైన్. ఇది ఎందుకంటే భగవంతుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని దాంట్లో నాకు నమ్మకం ఉంది. అది చాలా విచిత్రమైనటువంటి ఒక ఇది. ప్రతి వాళ్ళు ఇన్ని మంచివాడు అంటుండేవాడు. నాకు తెలియకుండా ఈ మాట నా చెవిలో కూడా ఎక్కువ ఇది అవుతుండేది, రింగ్ అవుతుండేది. ప్రతి వాడు అంతేగా ఆయన చాలా మంచివాడు. ఆడవాళ్ళు అక్కడ కూర్చుంటే అలా తిరిగిపోయేవాడు కానీ దగ్గర కూర్చోవాడు కాదు. ధర్మరాజు ఎందుకైనా అంటే యుద్ధం అంటే భయం కనుకంటే ఆడవాళ్ళు అంటే భయం కొద్ది అలా వెళ్ళేవాడు నాకు తెలియదు. ధర్మరాజు ఎందుకైనా అంటే యుద్ధం అంటే భయం ఉంటాయి. ఆడవాళ్ళు ఇలా కూర్చుంటే అలా తిరిగి వెళ్ళిపోతాడు తలకాయించుకొని. జమ్మకే బాయ్ అనుకునేవాడు. సరే అక్కడ నాకు చిన్నప్పటి నుంచి ఏమిటంటే డబ్బు గలవాడు చాలా దుర్మార్గుడు అని నా ఉద్దేశం. నేను పెళ్లి చేసుకుంటే డబ్బు గలవాడు చేసుకోకూడదు, భాగ్యవంతులు చేసుకుంటే చాలా వాళ్ళకి చాలా అహంకారం అవుతుంది, చేస్తారు సంథింగ్. మంచివాడు అంటే బీదవాడు మంచివాడుగా ఉండేవాడే పెళ్లి చేసుకోవాలని ఒక మనసులో ఒక చిన్నప్పటి నుంచి దిగుమల కోరిక ఎందుకు వెళ్ళి మా అమ్మ ఎందుకే ఏం చేస్తారు కొంతమంది కొన్ని దిక్కుమాల బుద్ధులు సరే ఎందుకు చూస్తే ఆయనకు తెలియదు నేను ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంది. విచిత్రం అదొక్కటే. దాదాపు 1 year మా వారికి తెలియకుండానే మా ఫాదరు మా చెల్లెలు కూడా మా వారికి చెప్పించాను అనమాట. మాకు పెళ్లి ఏర్పాటు చేయాలనుకున్నారు. జస్ట్ 17 years. ఎవరంటే ఎవరి కాంచన మేనమా ఉన్నాడు అప్పుడు మా బాగా ఫ్రెండ్ సన్ అనమాట, పక్కన కరవదిగా. వాళ్ళు చాలా చిన్నప్పటి ఫ్రెండ్స్. అతను చాలా అందంగా ఉంటాడు. అతనికి లేని వయసు లేదు. జమీందారు తీసుకొట్టి వాళ్ళు జమీందారు వాళ్ళు మేనమామ కాంచన మేనమామ. వాడి అతనికి ఇచ్చి చేయాలని మా ఫాదర్. ఈ కమ్స్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ. తగలేదు కదా ఏం చేస్తాం. సరే అతనికి ఇచ్చి చేయాలని మా ఫాదర్కి ఒకేది. కానీ అతనికి డబ్బు ఉంది, మందగాడు. నా పక్కన ఏం లేదు, ఆయనకి అందమైన కుర్రాడికి ఇచ్చి చేయాలని ఆయనకేవో కొన్ని చూసుకుంటాడు. సరే ఇప్పుడు ఏదో అనుకుంటుంటే మా ఫాదర్ వల్ల నాకు భయం వేసి ఎక్కడ వీళ్ళు ఎవరో తెచ్చి కథ పెట్టేస్తారు. జమీందారు సమాచారం అని అసలే మన మెంటల్గా అగేనిస్తున్నాను. మా చెల్లెలతో చెప్తాను ఏం చేయలేదు చదువుతుంది ఎందుకు నేను చెప్తానని చెప్పేసి నువ్వు ఏదో వద్దంటున్నావే నువ్వెవరిని. మా చెల్లెలు వాచింగ్. నేను షూటింగ్ పోయినప్పుడంతా నాకు తెలియకుండా నేను చూసుకుండేదాన్ని పోతే చూస్తున్నాను. షీ వాజ్ వాచింగ్. నువ్వు అతను చేసుకోవాలనుకున్నావు కదా అక్కయ్య, పెళ్లి చేసుకున్నాను. అవును నేను నాన్నతో చెప్పలేను, నువ్వు చెప్తావా? చెప్తాను. చెప్తే మా నాన్న అంటే నాకు సింహస్వప్నం ఎట్లా. ఎందుకంటే ఆయన అనుకుంటే దానికి ఈయనకి చాలా దూరం ఉండేది. దానివల్ల సరే ఎట్లా నాకు సిస్టర్ చెప్పిన తర్వాత నేను చూస్తాను అతన్ని. ఆయన చూస్తుంది అదే నువ్వు ఎందుకమ్మా ఇట్లా సెలెక్ట్ చేస్తావు. దాంతో నేను బిడ్డ తెచ్చుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రాహ్మణ్ అడిగారు, నాకు అది తెలియదు. అదొక గొడవ. నేను చూస్తే ఒక మనిషిని చూస్తేనేమో అట్లా పోల్చడానికి లేకపోతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంతా ఉన్నారనుకోండి, మీరు బ్రాహ్మణ నాకు బ్రాహ్మణ అని సడన్గా చెప్పలేదు. ఎవరైనా తెల్లగా పొల్లగా ఉంటారనుకోండి, కొంచెం మామూలుగా చూడటానికి వాళ్ళు సూర్యుడైనా కూడా మన బ్రాహ్మణ్స్ అనుకుంటారు, చెప్పడానికి లేదు. అలాగే అతను ఆయన కొంచెం సామంతాయిగా ఉండటం కానీ నాకు అసలు ఎవరో నాకేం తెలియలేదు. తెచ్చారు అది ఎవరో ఇక్కడ పెద్ద నచ్చదు అని చెప్పి కనుక్కుంటే గోల్కొండ వ్యాపారులు అని చెప్పారు. అమ్మ పాటవాళ్ళు నాకు అందరూ గోల్కొండ వ్యాపారులు అనేవాడు బ్రాహ్మణులు ఉన్నారని వదిలి నియోగులు వైదికులు ఇట్లా చెప్తే నేను గోల్కొండ వ్యాపారులు అనేది కొత్త నాకు ఉంటాను. పాటవాళ్ళ ఏమిటని తెలియదని గోల్కొండ వాళ్ళు బ్రాహ్మించాను. తర్వాత మా ఫాదర్ పర్సనాలిటీ లేదు, ఇంత పేరుగా ఉన్నాడు, పైగా బిఏ వరకు చదివాడు, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు, ఏంటి బాగలేదు అని చెప్పేసి మా ఫాదర్ చాలా ఫీల్ అయ్యాను. సరే వదిలే మన అతనికి తెలియదు, ఇంటికి అతని గురించి పెట్టి మాట్లాడుకుంటున్నాం, ఆయన తెలియదు. సరే అక్కడి నుంచి తర్వాత ఈ కన్నా రే రామయ్య ప్రెసిడెంట్ టీచర్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అతను వయసు ఇద్దరు. అతనికంటే అతని వయసు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, ఆయన బిడ్డలాగా తీసుకుంటారు. సరే వాళ్ళు ఏదో తర్వాత చెప్పి ఇది చేసి అతనికి చేసి మా ఫాదర్కి నచ్చ చెప్పడానికి చూస్తే కన్విన్స్ కాలేకపోయినాడు. ఈరోజు ఏదో జపాన్ వాళ్ళు బాంబులు వేశారు, అప్పుడు జ్ఞాపకం ఉంది కదా, కృష్ణపురం మధ్యలో ఆగింది. మళ్ళీ ఊరికి వెళ్ళా, మళ్ళీ బ్యాక్. అప్పుడు బ్లాక్అవుట్ చేశారు మెడ్రాస్లో అంతా.
ఇలా చిన్న బల్బ్ ఒకటి పెట్టి అందులో మేకప్ వేసుకుంటాను వెల్ స్టూడియో అందులో మేకప్ వేసుకుంటాను. అలాగే పిక్చర్ ఫినిష్ చేశాను. చేసిన తర్వాత ఈయన బాంబే వెళ్ళారు అక్కడ పిక్చర్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. పనిచేశారు కేపీ బాబుకి. ఆ పిక్చర్ అయిన తర్వాత అందులో రాశాను 4 నెలలు ఎక్కించి 4 నెలలు అందులో డీటెయిల్గా రాశాను. సరే అక్కడి నుంచి మా ఫాదరు ఎలాగో కన్విన్స్ అయినారు. మదరు బ్రదర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళు మూలుగుతూనే ఉన్నారు. ఎక్కడ అమ్మాయి నుంచి ఎక్కడ జీతం ఇచ్చే 150 రూపాయలు జీతం ఆయనకి. ఎలా అమ్మాయిని పోషిస్తాడు పిక్చర్లో వచ్చేది. రెండోది మా ఫాదర్ పిలిపించాడు ఒకసారి ఇంటికి పిలిపించి ఇలా ఉందంటే నాకు తెలియదు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను చేసుకోవాలి గొడవ అని చెప్తే ఇది సరే అమ్మాయి చేసుకుంటానంటుంది మీకు అభ్యంతరం. నాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఆమె పరిస్థితికి ఆమె దీనికి మా ఉంటే మీరు కొంచెం నేను ఎక్కడ అందరు మా మనిషిని నేను చాలా దీనివాడిని అట్లా ఇట్లని తీసుకుంటాను చెప్తే చాలా దాని గురించి వెళ్ళి అమ్మాయి వర్క్ చేసేందుకు నువ్వు మా వాళ్ళకి ఏంటంటే జస్ట్ బడ్డింగ్ ఆర్టిస్ట్ కెరీర్ ఇది కాదు. అప్పుడే పార్ట్ టైం వాద్యులు కావడం ప్రతి వాళ్ళకి ఏదో ఉంటుంది. డబ్బు కోసం నేను నిశ్చయంగా అనుకుంటారు కానీ నాట్ ఫర్ వన్ మనీ. కొంతమందికి అలాగా పైకి వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళని సడన్ గా అలా సెర్చ్ చేసినట్టు అవుతుందని ఆయనకి ఇష్టం లేక అమ్మాయిని యాక్ట్ చేయడానికి అలా చేయలేకపోతే కనీసం పాట కచేరీ చేయడానికి అలా నో ఇది లేదు చెప్పాడు. నేను నా శక్తికి నేను పెళ్లి చేసుకున్నా అంటే నా భార్య నేను చెట్టుకి ఉంటే చెట్టుకి ఉండాలి, గుడిసిలో ఉంటే గుడిసిలో ఉంటాను. అలా అయితే నేను చేసుకుంటాను. నాకు చాలా సంతోషం. నేను హార్ట్ వెరీ హ్యాపీ అబ్బాయి. నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి విముక్తి కలుగుతుంది. చాలా సంతోషం. నేను ఓకే బట్ మా బాధ ఒప్పుకోవాలి కదా. ఇదేంటి ఇలా ముందు పట్టుకుంటున్నాడే అని చెప్పేసి చాలా ఫీల్ చేశాడు ఆయన. చేస్తే ఇది ఇలాగ అనింది. ఇలా అట్లా ఆ టైంలో వచ్చేసి ఆయన మనుషులు ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరో వచ్చి ఇది చెప్పాను కదా కాగల కార్యం అందరూ తెలుసు దట్ ఈస్ దైవికం. అది భగవంతుడు ఇది అంతకంటే ఎవరో వచ్చి ఎవరో వచ్చి రాము నువ్వు పెళ్లి చేసుకోపోయి అమ్మాయిని చూడాలని ఊరికనే క్యాషువల్గా ఏదో చూడటానికి పిలిపించాడు. మా సిస్టర్కి టెలిఫోన్ చేసి ఆమె ద్వారా మా ఫాదర్ తెలియకుండా దొంగతనంగా మా పరీక్ష ఉండేది. అందులో కూర్చొని ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొస్తానని ఫస్ట్ టైం అబద్ధాలు చెప్పి లవ్ అఫేర్ అనేది ఎలా ఉంటుందో అప్పుడు ఆయన పిలిచాడు కదా అని చెప్పి వెళ్ళాను. మామూలుగా ఇక్కడ మహాలక్ష్మి సీట్. నేను ఆ రోజు వెళ్ళిందాన్ని ఇక నా పెళ్ళి అవుతుందని నాకు తెలియదు. నేను అలా చేతిలో లేదు ముక్కులో లేదు ఏం లేదు ఊరికే వెళ్ళాను. పచ్చ చీర కొట్టుకొస్తాను. అలాగే వాళ్ళు చూసిన తర్వాత ఆమెకి ఏమైందో ఆ రోజు రాత్రి శివరి బందరు వెళ్ళిపోతుంది. చికెన్ చేశారు. ఆమె కూతురు కోసం ఆ ఇల్లు మలేషియా స్ట్రీట్ హౌస్ తీసుకెళ్ళి ఇక్కడే డైరీ అనేది వచ్చేది. అంతా చేసుకొని చేస్తున్న చూడటానికి వచ్చింది. ఇంకే ఐడియా లేదు. నన్ను చూసిన తర్వాత అంత విషయాలు ఎంత అడిగింది. ఇక తాలుబాబు ఉన్నాడు ఎస్పీ రావు ఆమె కొడుకుని తోడు పెద్దబాబు అంటారు. తాలుబాబు అతను పెద్దబాబు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఏదితో రాజన్ ఫ్రెండ్స్ వాళ్ళు మన శేఖర్ అని చెప్పేసి బాల సరస్వతి బ్రదరు శేఖర్ తెలుసు కదా చంద్ర అతను వీళ్ళందరూ ఉన్నారు. ఆమెకు వాళ్ళందరూ మద్దతులో వీళ్ళందరూ క్లాస్మేట్. చెన్నైలో వాళ్ళందరూ ఉన్నారు మ్యారేజ్కి. అది వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఈ నోటే కలెక్ట్ చేస్తున్నారు. ఏంటయ్యా నువ్వు ఏం హీరో అయ్యా ఆమె ఒక అమ్మాయి ఎక్కువ దూరం పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏమాత్రం తప్పదు ఉండటయ్యా మీరు గొడవ వాళ్ళ నాన్న చూస్తే ఆయన ఊరుకోలేదు. అమ్మాయికి బాగా కబులు ఇవ్వకుండా ఊరికే చూస్తానని చెప్పి ఇక్కడ చూసిన తర్వాత షూటింగ్ తీసుకొచ్చాను. మీ ఇద్దరు పెళ్లి చేసిన వాళ్ళు చేయరు. ఆయన వాళ్ళు ఒక ఆయన పొద్దున ఆయన కార్యాలయం వాళ్ళు మొదలు పోవచ్చు. ఆయన చేత ఇది మీరు లైలా మధ్య లాగా చేస్తారేమో భయంగా ఉంది. ఆయన చేత నేను రాము నేను చేస్తే ఎట్లా మీ పెళ్లి అని ఊరికే జస్ట్ లేదు ఏమో నీకు ఇచ్చాను. ఆమెను వెంటనే పంపించి ఇంటికి పంపించి వాళ్ళ నాన్న ఒక చాలా ఇదే మనిషి వెంటనే పంపించి ఫస్ట్ టైం షీఈస్ కమింగ్ అవుట్ లైక్ దిస్. నేను ఎప్పుడు పిలవలేదు నీకోసం పిలిపించాను. అమ్మాయి చాలా చెడ్డపేరు వస్తుంది పంపించమని చెప్పి కూడా నువ్వేమిటయా నువ్వు వీళ్ళందరూ కూడా ముందు అమ్మ చేస్తానంటే నువ్వు వాడు కూర్చోబెట్టి నువ్వు రావయ్యా అల్లుదని పెళ్లి చేస్తానంటున్నావా? ఎంతకాలం ఇలా ఉంటే అప్పటికి 1.5 years అయింది మ్యాటర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తర్వాత వాళ్ళు ఆవిడ డిసిషన్ తీసుకుంది. నన్ను ఓదార్చింది. నేను ఇంటికి పోతాను వాళ్ళకి. నాకు అయితే ఏడుకో మా నాన్న ఎక్కడ చంపేస్తాను నన్ను. ఎందుకంటే అప్పటికి ఇష్టం వాళ్ళకి అట్లా చేసుకుంటే ఎప్పుడో చేసుకొని తెచ్చుకుంది. లేదు మా ఫాదర్ మరి చేయాలని నేను మా ఫాదర్ మరి చేయాలని నేను ఇతరం ఆ పట్టుదలతోనే అద్భుతం వచ్చింది. నేను మీ తల్లి అంటాను అట్లా ఇట్లా చెప్పి ఆవిడ
చాలా దూరం ఎందుకు చేసిందో తెలియదు, ఆవిడ ఎందుకంత ఇనిషియేట్ తీసుకున్నారు నాకు చాలా ఆశ్చర్యం. అది తీసుకొని నేను చేస్తాను అమ్మ నాకు ఆయన అంటే చాలా అభిమానం, తన కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసేది. చాలా దానికోసం నేనంటే చాలా ప్రేమగా ఉంది. రాము పెళ్ళి నేను చేసేస్తానని చెప్పి ఇమ్మీడియట్గా అండి నిమిషాల మీద చూపిస్తుంది. ఎందుకంటే సాయంకాలం టికెట్ క్యాన్సిల్ చేయమంది. ఈ ఇల్లు రాముని పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరిని దంపతులు ఇంట్లో పెడతాను, రమాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెడతాను వాళ్ళ కూతురు రమ్మ కోసం ఐదు వాడికి ఇట్లా చేంజెస్. నేను వెనక్కి తిరిగి చూస్తే నాకంటే ఇది ఎవరు చేశారు తమ్ముడు ఏదో వాడిని ఇది అంటే భగవంతుడు ఎవడో వెనకాల నుంచి ఆవిడ గుర్తుపెట్టి చేయకపోతే ఇది అయ్యేది కాదు. దానికి తగినట్టుగా అంతకుముందు 15 రోజులు ఎవరు డూయింగ్ గౌరీ పూజ ఎవరో చెప్పారు, పూర్వ జన్మలో ఏదో ఇది ఉంటుంది పెళ్లి కావడానికి ఆటంకాలు ఉంటే గౌరీ పూజ చేస్తే అవుతుందని నేను 40 డేస్ ఒక మండలి చేయాలని ఏదో మా నాడి గ్రంథంలో వచ్చింది. మా ఫాదర్ ఎప్పుడో రాయించాడు అనమాట, నాకు ఎలాంటి వదిలి వస్తాడని సప్తమ భావం చిత్రించాడు కుమార్ నాయుడు. అది చూసి నేను సరే గౌరీ పూజ చేస్తే అవుతుందేమో పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా 15 రోజులు ఏంటి అప్పుడు మొదలెట్టింది. ఈ లోపల గౌరీ పార్వతి పరమేశ్వరు ఇద్దరు అర్జెంటుగా క్యాకేసి పెట్టున్నారు. ఈవిడ ద్వారా భగవంతుడు నేరుగా కనుక మనిషి ద్వారా తర్వాత ఆవిడ ముహూర్తం పెట్టించడం అక్కడ నేను లేరు మన ఎవరే రామానుజన్ నాయుడు ప్రొఫెసర్, అప్పుడు ఎస్పస్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉంటాడు రామానుజన్ నాయుడు గారు. రామూర్తి గారు ఉంటారు వాళ్ళందరికీ వచ్చి శాస్త్రమ్మని వాళ్ళ భార్య అందరూ ఎక్కడి నుంచి వచ్చారో రోజులు ఆంధ్ర మహాసభ అంతా వచ్చేసారు టెంపుల్ పెళ్లి. అంటే మీ పెళ్ళి అయ్యేసరికి మీరు ఎంత అంత బాగా నిలదొక్కలేదు అంతే అంటే కృష్ణప్రేమ అయింది గరుడ గర్భంగా పిక్చర్ అప్పుడే అయిపోయింది చేశాను అనమాట. అప్పుడే శోభనాచరం ఇంకా రిలీజ్ కాలేదు. జస్ట్ గరుడ పిక్చర్ అయిన తర్వాత నా పెళ్ళి, ఆ తర్వాత స్వర్గసీమ ఫస్ట్ పిక్చర్ స్వర్గసీమ ఆఫ్టర్ మ్యారేజ్. బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఐ మీన్ అతని వే ఆఫ్ డైరెక్షన్ వీటి గురించి కాస్త చెప్తే బాగుంటుంది. అదే బిఎన్ రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ దాదాపు స్వర్గసీమ చివరకు మీరు అన్ని కూడా వరవిక్రమేమో సోషల్, ఆ తర్వాత మాకు మదం అన్ని పౌరాణిక వచ్చేసారు. స్వర్గసీమ మళ్ళీ సోషల్ స్వర్గసీమ ఫస్ట్ పిక్చర్. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సౌత్ ఇండియన్స్ నా పిక్చర్ ఫస్ట్ పిక్చర్ స్వర్గసీమ అని అంటారు వాళ్ళు. ఎందుకంటే నేను పుట్టిందే స్వర్గసీమలు. అంతకుముందు పిక్చర్స్ అని ఏదో చిన్న పిల్ల క్యారెక్టర్స్ ఏదో అవన్నీ కొట్టమంటే కొట్టేదాన్ని, విరగమంటే దిగాను, పరిగెత్తమంటే పరిగెత్త పాడమంటే పడేదాన్ని. నాకేమి కొంతగా యాక్ట్ చేయడం అంటూ పెద్దగా తెలిసేది కాదు. మా ఫాదర్ ఏం చెప్తే చేసేదాన్ని, అంటే ఆ డైరెక్టర్ ఏం చెప్తే చేసేదాన్ని. అంతేగాని నేనుగా ఊహించి చేసేదానికి నాకు ఫస్ట్ పిక్చర్ స్వర్గసీమ. అది స్వర్గసీమలో యాక్ట్ చేయడానికి ఎంత అవసరపడాల్సి వచ్చింది. 6 months ఆఫ్టర్ మ్యారేజ్ వద్దని అనుకున్న తర్వాత మళ్ళీ బిఎన్ రెడ్డి గారు పాపం ఆయన ఎందుకు అంత కష్టపడాడు, ఆవిడ పెళ్లి చేసినట్టుగానే బిఎన్ రెడ్డి గారు కూడా ఆ పిక్చర్ ఉంటే కానీ కాదని అటు లింగమూర్తని తర్వాత ఈ సముద్రాలు రాఘవాచార్య 6 months మా ప్రాణం తీశారు అనమాట. అటు ఆయన దగ్గర నా దగ్గర ఏ విధంగానే ఒక్క పిక్చర్ చేయించండి. సరే పెళ్ళిన తర్వాత దాని గురించి పిక్చర్కి స్టార్ట్ కంప్లీట్ గా ఆయనకి అగేనిస్ట్ కదా, నాకు ఆయనకి ఇద్దరికి ఒకే ఇది కదా, నేను వర్క్ చేయను ఆయన వర్క్ చేయకూడదని. అటువంటి వాడిని ఆయనకి రాము నా మాట విన్ను అమ్మాయి కెరీర్ పాడు చేయక ఇటువంటి ఒక క్యారెక్టర్ బిఎన్ రెడ్డి గారు మంచి పెద్ద డైరెక్టర్, మంచి సంస్థ, ఇది మన ఫ్యామిలీ ఇలాంటిది అట్లా మంచి మంచి గౌరవమైన సంస్థ కదా, అమ్మాయి ఏమి ఇది లేదు మేమంతా ఉన్నాం కదా, ఈ ఒక్క పిక్చర్ చేంజ్ అట్లాగని చెప్పేసి ఇచ్చేసి ఎట్నో ఆయన మెడలు వచ్చారు. ఆయన చెప్తేనే నేను చేసేటువంటి దీంతోనే చేయాలని నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు ఆయనకి తెలుసు, మా ఆయనకి ఇష్టం లేదు నాకు తెలుసు, ఎట్లా మా ఇద్దరు మెడలు వచ్చారు. సరే ఏదో ఒక పిక్చర్కి సరే అని చెప్పేసి ఆయనకి ఇష్టం లేకుండానే ఆయన సరే దాంతో వాళ్ళ కోసం మరీ రిక్వెస్ట్ చేశాడు ఆయన. రామకృష్ణ కొంచెం నా కోసం అంటాడు, ఈయన చాలా మొహమాట వస్తుంది, ఏం చేస్తాడు, సరే కానీ ఇది పిక్చర్ వర్క్ వచ్చాను. సరే బయట మా ఫార్మర్ వాళ్ళందరూ ఊరికి వెళ్తారు, దీంతో పొలాలు ఏమైనా కనుక చూసుకుంటున్నారు. అప్పుడు మా ఫాదర్ పెళ్లి హ్యాపీ అట్లీస్ట్ అడుగు నేను చెప్పినా కనుకనే కనీసం బిఎన్ రెడ్డి మాటనే ఉన్నాడు. సో దే స్టార్ట్ పిక్చర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ లోపల వైవిరావు గారు వచ్చారు తహసీల్దార్, ఆయన మా బాధ్యత చాలా దగ్గర మాకు, నేను ఆయన అత్త వస్తాను. సరే ఆయన ఆ పిక్చర్లు చేసేవారు, మేము మన ప్రభుత్వాలు మన పిక్చర్లు చేసుకుంటాం. సరే సొంత వాళ్ళ మనం చేయకపోతాం. సరే మా లేదు నారాయణ సిహెచ్ నారాయణ వైరావు గారు హీరో సిహెచ్ నారాయణ, అందులో కమలా కోచింగ్స్ రెండో క్యారెక్టర్స్. నాకు జ్ఞాపకం కూడా లేదు నేను ఏం చేశాను, ఇంతవరకు ఆ పిక్చర్ కూడా చూడలేదు. మా వారు తహసీల్దార్ ఒక పాట పాడాను, పాపులర్ అయింది. అది అలనాటి ఉంది.
ఆ? వేగంగా తీసుకొచ్చారు కదా అల్నాటి వందలు క్యాసెట్ అందులో ఉందా దాంట్లో ఉంది. నేను చూడలేదు, నాకు ఇవ్వలేదు అతను. ఇంకేదో ఇచ్చాడు కానీ కృష్ణప్రేమది లేదు. కృష్ణప్రేమ ఇచ్చాడు, తర్వాత ద్రౌపది ఇచ్చాడు, నేను చూడలేదు. అదే వెళ్ళా సరే. ఆ తర్వాత ఆ పిక్చర్ 2 సక్సెస్ఫుల్గా వచ్చాయి. సినిమా అండి. స్వర్గసీమ పెద్ద టర్నింగ్ పాయింట్, తమిళనాడులో చాలా గొప్ప ఇది వచ్చింది. అది యాక్ట్ చేసింది ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను అందులో రాశాను కూడా. నేను ఆ పిక్చర్ నాకు రీటా హెవర్త్ యాక్టింగ్ ఇదంతా చూపించి కొంచెం వ్యాంప్ క్యాట్ టైప్ అంతా ఎలా చేయాలా అదంతా కొంచెం సాధన చేశాను అనమాట. అంతవరకు నేను యాక్ట్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. అది వాజ్ ద ఫస్ట్ టైం నేను యాక్ట్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఆ పల్లెటూరు పిల్లగా అదంతా బాగా చేశాను. అది న్యాచురల్గా వచ్చింది. ఇది వచ్చేసి కొంచెం శ్రమ పడ్డాను. నాకు ఫస్ట్ టైం అసలు ఇష్టం లేదు అలా చేయడం, కొంచెం ఏదో చేయాల్సి వస్తుంటారు. అది ఆయన కూడా జాగ్రత్తగానే తీశారు మా పిఆర్ రెడ్డి గారు. తర్వాత మ్యూజిక్, రికార్డింగ్ మ్యూజిక్ అండ్ అదర్ థింగ్. అంతకు ముందు కూడాను ఏదో పెద్దగా కలెక్ట్ చేసుకునేదాన్ని, కొంచెం కలెక్ట్ చేసుకునేదాన్ని. బట్ స్వర్గసీమ ఇప్పుడు ఏదో నిన్న కూడా ఏదో వచ్చిందన్నమాట, ఓహో పౌర్మ ఏదో నేను కంపోజ్ చేశానని రజనీకాంతరావు గారు అన్నారని ఏదో శ్రీరామ్ అంటున్నాడు, టీవీ శ్రీరామ్. నో ఇయర్స్ నాట్ కంపోజ్, ఆయన వచ్చేసి కంపోజ్ చేసిన ట్యూన్ వేరే, అది కూడా వినిపించాను. ఇది నేను నాగయ్య గారు కూర్చొని కంపోజ్ చేసి, నేను ముఖ్యంగా నేను అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ టేకింగ్ పార్ట్ ఇన్ మ్యూజిక్ డైరెక్షన్. అంటే మ్యూజిక్ డైరెక్షన్ పూర్తిగా పిక్చర్ అంతా చేస్తేనే డైరెక్షన్ కాదు, మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంది. నా పాటల వరకు నేను ఇంట్రెస్ట్ తీసుకోను కంపోజింగ్లో పిక్చర్లో. నేను లేకుండా కంపోజింగ్ ఏ పిక్చర్లోనూ ఏ పాటలో జరిగింది కాదు. అంచేత నేను రీటా హెవర్త్ యాక్టింగ్ చూడటమే కాకుండా బ్లడ్ అండ్ శాండ్లో అది వేసిన ఒక హమ్మింగ్లో నుంచి నేను ట్యూన్ తీసుకొని హమ్ చేసి చేసరికి నాగయ్య గారు అప్పుడు ఇన్స్పైర్ కంపోజ్ చేయడం, అన్యోన్య సహాయాన్ని ఆ ట్యూన్ చేశాను. ఆ ట్యూన్ చాలా పాపులర్. నా భూతో నా విషయం మళ్ళీ అట్లాంటి ఓవర్ లాంటి ట్యూన్ రాలేదు. అది ఆ పిక్చర్లో హైలైట్ ఆ సాంగ్. ఆ తర్వాత ఇంకా మిగతా పిక్చర్స్ తర్వాత ఇంకా ఏమొచ్చాను, ఇంకా ఏవో మా వారు స్టార్ట్ చేయడానికి తెలిసి మిగతా రామకృష్ణ గారు డైరెక్షన్ ఆయన త్యాగయ్య పిక్చర్లో నాగయ్యతో వర్క్ చేస్తుండేవారు. వర్క్ చేస్తుంటే నాకు ఏదో రాసింది, ఏదో నన్ను ఏదో చిన్న వేషం డాన్స్ చేయమన్నారని, నేను వారు వద్దన్నారని అందుకని బయటకు వచ్చేసాను. దట్స్ నాట్ ట్రూ, కరెక్ట్ కాదు. కొంతమంది ఏదో ఒక రాస్తుంటారు. బట్ అడిగిన వాటి నిజమే. అదేదో ఆవిడ విశ్వమాహిలో ఏదో క్యారెక్టర్ ఇస్తుంది ఆవిడ, అందులో ఒక సెకండ్ క్యారెక్టర్ ఇది వేశాం కదా అని చెప్పి ఆ వేషం వేస్తే ఇంకా లేదు నేను వేయని చెప్పాను. మా వారికి ఇష్టం లేదు, అది ఏం లేదు, నాగయ్య పట్టించుకోలేదు. తర్వాత నాగయ్య గారు అక్కడ అంటే అక్కడ చాలా మీకు ఇప్పుడు 3 ఫిల్మ్స్ అండి. ఒకటేమో దక్షిణంలో మీరు చేశారు, అది 3 రీళ్ళు పుల్లయ్య గారు, సి పుల్లయ్య గారు. దక్షిణంలో మీరు 3 రీళ్ళు యాక్ట్ చేశారు, తర్వాత దాన్ని మానేశారని. అలాగే చెంచు లక్ష్మిలో మానేశారు, తర్వాత మిస్సాను. ఈ 3 ఫిల్మ్లు లేదండి. దక్షిణ లేదండి. ఆయన మన సిఎస్ గారు తప్పు చేశారు. దక్షిణ రామకృష్ణ గారు డైరెక్షన్ ఎలా తీసుకున్నారు, ఆ తర్వాత మీరు ఎలా డైరెక్షన్కి వచ్చారు? అదే చెప్తాను. దానికి ఆయన వచ్చేసి అక్కడ వర్క్ చేసేటప్పుడు ఆయన ఆఫీస్లో జరిగేవి కొంచెం ఆయనకి అట్మాస్ఫియర్ కొంచెం నచ్చకపోవడం వల్ల ఆయన అన్నాడు, ఏమిటో ఈ వాజ్ ఫీలింగ్ ఒక మాదిరిగా ఫీల్ చేస్తున్నారు ఇక్కడ, ఏమిటో వర్క్ చేసేది ఏం చేసేది డైరెక్టోరియల్ సైడ్. ఎందుకంటే ఆయన యాక్టర్ కనుక డైరెక్షన్ సైడ్ పెద్దగా నాగయ్య గారికి ఇంట్రెస్ట్ ఉండే, వీళ్ళే చూసుకుంటుండేవాడు. ఈ పక్కన కో డైరెక్టర్గా ఉన్నా ఇంకా మిగతా అసిస్టెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళతోటి కొంచెం ఈ క్లాష్ వచ్చి ఈయనకి సరిపడలేదు. ఈయన చాలా రిజల్ట్ అయిపోయింది. ఏదో ఈ ఫెల్ట్ నేను చేయలేను, అక్కడ చేయదలుచుకోలేదు, వై నాట్ స్టార్ట్ మై ఓన్. ఇది నేనే చెప్తాను, మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మీరు ఓన్గా మీరు ఎందుకు తీసుకోకూడదు హెజిటేట్ చేశారు. ఎట్లా చేసేది ఐ వాజ్ ప్రెగ్నెంట్. నేను అప్పుడు సరే ఆలోచించారు. తర్వాత అక్కడ ఒక డిఎల్ అని పనిచేస్తున్నాడు, డిఎల్ నారాయణ అని ప్రొడక్షన్ మేనేజర్ నాగేశ్వర గారు. అతను తోటి అన్నట, నేను ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్, ఇది ఎట్లా ఉంటుంది వర్క్ చేస్తాను. ఓఎస్ బ్రదర్ దానికి తప్పకుండా చేస్తాను, వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్గా వస్తుంది, డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు. అట్లా ఇది తీసుకొని ఆయన
స్టార్ట్ చేశారు. మొట్టమొదటి రత్నమాల మొదట స్టార్ట్ చేయలేదు, నేను రత్నావళి తీద్దాం అనుకున్నాను, వాసవ దత్త. ఆ పిక్చర్ ఎప్పుడు ఎవరు తీసుకున్నా చాలా అల్లకి పిక్చర్ అది. సరే అక్కడి నుంచి ఎవరో చెప్పారు, వాసవ దత్త మీద వర్క్ చేశారు కూడా కొంతకాలం. తర్వాత ఎందుకన్నా అది బాగలేదని చెప్పేసి రత్నావళి నేను చెప్పాను, మా మదర్ చెప్పేది చిన్నప్పుడు ఈ కథ రత్నమాల. మా మదర్ చెప్పిన కథ అది, అంటే సముద్రాల కథ కాదు. అది నేను చెప్పాను, ఈ కథ ఒకటి చెప్పింది మా అమ్మ, ఇది ఫోక్లోర్. అప్పుడు ఫోక్లోర్స్ బాగా ఈ బాలరాజు పిల్లలు మొదలెట్టారు. అప్పుడు బాలరాజు అప్పుడు మొదలెట్టారు అనుకున్నా, సమిటేనిస్ రత్నమాల బాలరాజు ఫోక్లోర్ సీజన్ అది. ఇది ఎందుకు మీరు తీయకూడదంటే చెప్పమంటే అప్పుడు అతను కూడా సముద్రాలు చాలా బాగుందయ్యా, బాగుంటుంది, సాంగ్స్ మ్యూజిక్ కానీ ఇది కానీ బాగుంది, విచిత్రమైన కథ ఇది. 16 ఏళ్ల పిల్లకి 16 రోజుల పిల్లవాడి నుంచి పెళ్లి చేయడం. సరే చాలా విచిత్రం అనిపించింది అప్పటికి ఇప్పటికి అమలు ఎక్కడ. సరే అది నా మంగళరాజు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు, తీసారు పిక్చర్. అందులో ఆ పిక్చర్ 100 days బాగా వచ్చింది, చాలా బాగుంది. సూర్యనారాయణ అంతే పాపం, ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసిన చంపేశారు. అతను ఒక డ్రీమ్ సీక్వెన్స్ లో వస్తాడు అంతే, దాన్ని మళ్ళీ చివరిలో వస్తాడు. అప్పుడు హీరో లేదు కదా, హీరో ఫస్ట్ వాడు. అది ఫస్ట్ పిక్చర్ భరణి పిక్చర్స్ సంస్థ. భరణి పుట్టాడు కదా అప్పటికి, భరణి పుట్టినందువల్ల భరణి అబ్బాయి పేరుతోటి భరణి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు సౌత్ లో, భరణి నక్షత్రం గురించి. సరే వాడు పుట్టిన తర్వాత మేము కారు కొన్నాం, సెకండ్ హ్యాండ్ కార్ అయినా కొన్నాం. కొంచెం కలిసి వచ్చినట్టు ఇల్లు కూడా మేము డౌన్ స్టేస్ అప్పుడు డౌన్ స్టేస్ కొన్నాం. సో ఇట్ షోస్ సమ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా లైఫ్లో. ఒక చిన్న నది పారుతోని ఇంకో నది వచ్చి చేరింది, ఒక పిల్లకాలు వచ్చి చేరితే కొంచెం పెద్దలేదు. అలాగా ఆ విధంగా జీవితాల్లో ఒక్కొక్కరికి పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కొంత కలిసి వస్తుంది. ఆ విధంగా అనుకొని అతను భరణి పేరుతోటి, వాడి పేరు వెంకట సుబ్రహ్మణ్యరావు వాడి పేరు. భరణి మా నాన్నగారి పేరు, మా మామగారి పేరు అందరికీ కలిసి. అది వారు అదే పురోహితులు వాళ్ళు భరణి నక్షత్రాన్ని గురించి విపరీతంగా చెప్పి చాలా లక్కీ నక్షత్రం అది అన్నమాట. ఈ డిఎల్ వీళ్ళందరూ కూడా బ్రదర్ మన అబ్బాయి పేరే అబ్బాయి తీసుకుంటూ స్టార్ట్ చేసి భరణి పిక్చర్స్ అని చేస్తాం. సరే కొన్ని పిక్చర్స్ అంటే ఇప్పుడు మీరు వేరుగా ఒక సంస్థ ప్రారంభించారు కదా భరణి, బిఎన్ కానీ ఇలాంటి వాళ్ళు యూజువల్లీ అలాంటి ఆ రోజుల్లో లేవు. బిఎన్ దగ్గర ఉండేది ఒకటే డిఫెక్ట్, ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళు డెడికేట్ దేర్ లైఫ్ టు ఆర్ట్. ఆయనలో చేదొస్తుంది అయితే కేవలం ఆ పాతకాలం ఆర్టిస్ట్ లాగా అది డెడికేట్ చేయాలి. ఆయన చేతో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆయన అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు అంతకుముందు. బట్ మనం ఆ కోవకు చెందాం కనుక కొంచెం చికాగా ఉంది మా వారికి నాకు, అంతే. అంటే చెప్తే నిజంగా బియ్యానికి టేస్ట్ ఉండే, హ్యాట్స్ ఆఫ్ ఆయనకుండే టేస్ట్ కానీ ఇది కానీ. అదే టైంలో ఐ థింక్ ఈ మంగళ నిషాన్ కూడా వచ్చారు. నేను పిక్చర్ చేసిన తర్వాత జమినీకి వెళ్ళారు రాజముక్తి అప్పుడు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వచ్చాయి, తమిళ పిక్చర్స్ అన్ని గందరగోళంగా అది ఇది వచ్చాయి. అందులో క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవడం ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేశాను ఆర్టిస్ట్లో. క్యారెక్టర్ బాగాలేకపోతే నేను ఎవరు యూస్ యాక్సెప్ట్ అయినట్టు. మంచి క్యారెక్టర్ అయితేనే ఏదైనా అందులో అంటే ఏదో ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా ఉంటుంది యాక్సెప్ట్ చేసేదాన్ని. మ్యూజిక్ అది ఉంటాను. అది నేను రాజముక్తి పిక్చర్ చేసేటప్పుడు రాజముక్తి పిక్చర్ చూసాట ఆయన వాసన. ఈ ఎన్ఎస్ కృష్ణను ఈ త్యాగరాజ భవతారు జైలుకి వెళ్ళి వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళి వచ్చి ఇద్దరు నన్ను బుక్ చేశారు, ఇద్దరు పిక్చర్ని. అంటే వాళ్ళు హీరోలు కానీ వేరే, నన్ను సెకండ్ రోల్స్కే బుక్ చేశారు. అందులో నాకు అందులో ఇంపార్టెన్స్ ఉంది. రక్షించాను. నల్ల తండ్రి అని అన్నాదుర రాశారు కదా. పులేంద్ర నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసేది షూట్ చేశారా? లేదు, జస్ట్ ఒక స్క్రీన్స్ మాత్రం తీసారు. మా వారు స్టార్ట్ చేసి అది తెలుకొని మళ్ళీ ఆపేశారు. అది బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చి అది కాస్త కొట్టుకుపోయింది. అడ్వాన్స్ వదులుకున్నాడు మహాలిక. అది వద్దనుకున్నా. తర్వాత ఇది లైలామందును స్టార్ట్ చేసి లైలామందును ఎవరో తీస్తున్నారని చాలా ఫాస్ట్గా తీసేసారని చెప్పి చాలా అవసరంగా తీశారు.
అది సక్సెస్. అంటే లైలా మజ్ను నుండి మీరు లైలా మజ్ను తర్వాత సైమల్టేనియస్గా 2 భాషల్లో తీశారు. లైలా మజ్ను లేదు, అది డబ్ చేసింది, వచ్చి తెలుగు తీసింది, అంటే డబ్ చేశారు తమిళ్లో. అది బాగా తమిళ్ డబ్ చేసినా బాగుపోయింది, ఆయన అప్పుడు డబ్బింగ్ వర్షన్ బాగుపోయింది. మ్యూజిక్ వల్ల కాదల్ కూడా అలాగే ఉంది, ప్రేమ లేదు, ప్రేమ పిక్చర్ సైమల్టేనియస్. అది దానికి వచ్చే ముందే నేను దీనికి వెళ్ళాను 1947లో. ఇది రాజముక్తిని ఇక్కడ నల్లకన్ని అన్నాదుర రాసింది కదా, దీంతో వేశాను అనమాట. అది ఒక పెళ్లి పరంట లేని క్యారెక్టర్ నల్లకండిలో. అక్కడ వచ్చేసి రెండో క్యారెక్టర్, అక్కడే ఫస్ట్ టైం నన్ను ఎంజిఆర్ని టీమ్ చేశారు అనమాట. 47 రిలీజ్ అయింది, పూనాలో తీశారు ప్రకాశ్ స్టూడియో. అప్పుడు బిఎన్ జానకి ఎంజిఆర్ వైఫ్ను, అతను త్యాగరాజు అవతల హీరోగాను, నేను ఎంజిఆర్ సెకండ్ క్యారెక్టర్ వేశాను. నాకు బ్రదర్గా ఎంజిఆర్ బ్రదర్ వేశాడు, ఎంసీ చిత్రకాంత్. ఆ పిక్చరు చూసి అందులో ఒక డాన్స్ ఏదో అవుతుంది పాట, చాలా పాపులర్ అయింది. అది ఏదో వాసన చూడటానికి తటస్థించిందట. ఈ మంగళ క్యారెక్టర్కి భానుమతి బాగుంటుంది చెప్పి ఈ కెమ్ టు అప్పుడు అక్కడ ఇంటికి ఇక్కడ 2 years ముందు ఒక నుంచి ఇల్లు పెట్టి ఇక్కడ ఉత్తరప్రదేశ్ 49 జూన్లో అక్కడ మళ్ళీ మీరు వచ్చుకున్నారు. నిషాన్ మంగళ, ఇది 3 versions, అది 2 versions. నిషాన్ 3 versions, మంగళ వచ్చి 2 versions, తెలుగు హిందీ. ఇదేమో అపూర్వ సహోదరులు, అపూర్వ సహోదరులై నిషాన్ 3 భాషలు. అదే కార్స్కెన్ బ్రదర్స్, అలెగ్జాండర్ డ్యూమాస్ రాసిన కార్స్కెన్ బ్రదర్స్ వాళ్ళు తీసింది. మంగళ పాత మంగమ్మ శపథం వాళ్ళు తీసింది అనమాట. అది ముందు పెట్టుకొని మంగమ్మ శపథం సడన్ గా కేఆర్ కార్దార్ వచ్చేసి ఏదో ఇది తీస్తున్నాడు కార్స్కెన్ బ్రదర్స్ అని. నేను భానుమతి, నేను చాలా కాలంగా నేను రాసి పెట్టుకున్నాను, ఇది నేను అది ఇమీడియట్ గా తీయాలనుకున్నాను, మీరే యాక్ట్ చేయాలమ్మా ఈ పిక్చర్లో. నేను 3 languages, అదే ముందు 2 languages, తమిళ హిందీ తీసుకున్నాను నేను అని చెప్పి చెప్పాడు. మంగళ కాంట్రాక్ట్ ఉంది, తీసుకున్నది మంగళకి బుక్ చేసింది. సడన్ గా స్టార్టెడ్ అప్పుడు అది సిల్వర్ జూబ్లీ చాలా బాగా. నాకు క్యారెక్టర్ పెద్దగా అందులో పెద్దది కాకపోయినా చేసినందుకు చాలా బాగా మంచి పేరు వచ్చింది, బాగా చేశాను. పాడిన పాట అందులో లడ్డు లడ్డు అనే పాట 5 languagesలో పాడింది, చాలా పాపులర్. అది పిక్చర్ చాలా బాగా వచ్చింది. తర్వాత మంగళ తీశాడు. అది ఆ టైంలో ఈ అప్పుడు సోదరులు తీసేటప్పుడు ఇంకా ఎన్నో హిందీ అవకాశాలు వచ్చాయి. బట్ మంగళ టైంకి వచ్చినప్పుడు అక్కడ మన అశోక్ మార్తోటి, శంషీర్, కాంబటాక్స్ వాళ్ళు పిక్చర్. ఆ తర్వాత ఇక్కడ జూపిటర్ వాళ్ళు రాణి అని ఒకటి 2 languages. ఎల్వి ప్రసాద్ కాదు, ఏఎస్ఎస్ స్వామి మొదలు తీశాడు, చివరిలో ఎల్వి ప్రసాద్ వచ్చాడు. వాళ్ళిద్దరు తీయటంలో అది కాస్త చెడు కూర్చుంటారు పిక్చర్. అది కార్మన్ మిరాండా కాదు, అది రిటా హేవర్త్ యాక్ట్ చేసింది, లవ్స్ ఆఫ్ కార్మన్ అని పిక్చర్. దాన్ని బేస్ చేసుకొని చేశారు. అసలు వాళ్ళు నన్ను బుక్ చేసింది వేరే, బుక్ చేసింది కరెక్ట్. అదేది మర్మయోగి అని ఒక పిక్చర్ జూపిటర్ వాళ్ళు. అందులో ఏమిటంటే ఆ క్యారెక్టర్ చాలా డర్టీగా ఉండింది. అది అంజలీదేవి బ్రదర్ అని చెప్పి లవర్ని తీసుకొస్తుంది. అసలు అది బాగానే లేదు, ఫండమెంటల్ ఇదే బాగాలేదు. బ్రదర్ అని చెప్పండి అన్నానికి తీసుకొస్తే లవర్ని తీసుకొస్తారు. చాలా చెత్తగా ఉంది. నాకు వద్దండి, వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇవ్వబోతుంది. సోము అమ్మ ఇంత పెద్ద ఆర్టిస్ట్ని బుక్ చేసి మాకు చెడ్డ పేరు వస్తుంది, మీరు యాక్ట్ చేసి తిరాలి మా కన్సర్న్లో, మీకోసమే మీరు టీషర్ట్ ఇస్తాను, సరే మీకు కాబట్టి ఇస్తాను. సరే ఆ పిక్చర్ తీస్తాను. అప్పటికి కొంచెం బాగా మెచ్యూరిటీ ఆఫ్ యాక్టింగ్, తర్వాత ఈ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనూ మాట్లాడటంలోనూ. కానీ నాట్ ఆఫ్ ఆర్ట్స్ ఒక విధంగా ఇన్నర్ ఇదేంటంటే ఇన్నర్ కరెంట్ ఇది ఏదో ఒక విధమైన ఒక ఏదో చికాకు ఉండేది. ఏమిటి ఇన్ని పిక్చర్స్ చేయడం, ఏమిటి పిక్చర్, ఏమిటి లైఫ్లో ప్రశాంతంగా ఉందాం అనుకొని వస్తే ఒక సింపుల్ మ్యాన్ పెళ్లి చేసుకొని కూడా నేను నా జీవితం నేను ఒక మధ్య తరగతి రకంలో నడపలేకపోతున్నాను. మళ్ళీ నన్ను భగవంతుడి ఇంట్లోకి చూస్తున్నాడు అంటే ఒక చికాకు ఉండేది. ఎప్పుడు ఆ చికాకు ఇతరులు మీరు చూస్తున్నారు, భానుమతి కోపం చేస్తున్నట్టున్నారు. కోపం యాక్చువల్గా వాళ్ళ మీద కాదు, లోపల చికాకు ఉండేది మనుషులకి. అంటే ఇప్పుడు మీరు అడిగారు కనుక నా జీవిత విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆనాడు ఈనాడు కూడా చికాకు అలాగే అనుకుంటుంది, ఇప్పుడు ఎక్కువైంది ఏదో అది సరే. ఎందుకంటే ఏదో డబ్బు సంపాదించాలని ఏముంటే ఆ చికాకు ఉండేది కాదు.
నేను పైకి వెళ్ళాలి, ఇంత పెద్ద దాని కావాలి, ఇన్ని కార్లు ఉండాలి, నాకు ఇన్ని బంగళాలు ఉండాలని అనుకుంటే కూడా నాకు ఆయా ఉండేది కాదు. అది చికాకు ఉండేది కాదు. ఇది ఏమైందంటే మనకి ఎదురీత అయిపోయింది. నాకు ఇది నాకు వద్దు అంటుంటే వస్తుంది, వద్దంటే డబ్బు అన్నట్టుగా నాకు సంబంధం లేకుండా నేను ఏ లైన్ అయితే వద్దనుకున్నానో ఆ లైన్ మళ్ళీ నా ప్రయత్నం లేకుండానే అందులో ప్రబలంగా రావడం అనేది ఇట్ ఈస్ నిజంగా ఒక విధమైన ఆశ్చర్యమైన విషయం. నీకు ఇష్టం లేదు కదా సినిమా ఇండస్ట్రీ, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారని నేను చెప్పాను. ఏదో తీసుకుంటే చెడగొట్టలేను, నేను అవతలంగా విసిగి పాటేసిన ఎంత బాగా వేస్తుందండి అంటారు. నేను ఇష్టం లేకుండా విసిగేసిన ఎంత అలక్ష్యంగా ఎంత ఈజీ ఉందండి ఆవిడకి అంటారు. తీసుకోలేదు అట్లా అది చెప్తాను. కొన్ని కొంతమందికి అలా వస్తుంది జీవితం అనేది విచిత్రమైంది. అది అలాగే చేసుకుంటూ పిక్చర్స్ అన్ని చేసుకుంటూ తింటుంది. నెక్స్ట్ మీ క్వశ్చన్ చెప్పండి. బిఎన్ రెడ్డి గారు మీ అతన్ని ఉన్నారు ఇక నెక్స్ట్ బిఎన్ రెడ్డి గారు తన మల్లేశ్వరినే మా చాలా గొప్ప ఫిల్మ్ అంటారు. అది తీసుకున్నాను వందే మాత్రం అన్ని మల్లేశ్వరి. స్వర్గసీమ అప్పుడు నేను కొంచెం వెనక్కి వెళ్ళేస్తాను మళ్ళీ. స్వర్గసీమ అప్పుడు హీ వాజ్ వెరీ నర్వస్ బికాస్ రామ్నాథ్ శేఖర్ ఇద్దరు లెఫ్ట్. సో ఆయనకి డైరెక్షన్ ఫస్ట్ టైం నీళ్ళలోంచి చేపలు బయట వేసినట్టు. ఆయన అంతకుముందు వాళ్ళిద్దరు ఉంటే ఏదో సిగరెట్ ఊదేస్తూ రామ్నాథ్ ఓకే శేఖర్ ఓకే అంటుండేవాడు. వాళ్ళిద్దరు లేకపోయేసరికి హీ వాజ్ నర్వస్ అండ్ హీ వాజ్ డిపెండెంట్ అన్న వర్కర్స్. నేను ప్రాంతం నెంబర్ ఉండేవాడు కదా, వర్కర్స్ అంటే కామేశ్వరరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ కే కామేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కటి ఆయన బాగా బాగున్నారు కదా, రావుగా లేడీస్లేదు ఎలా వస్తుంది అమ్మ మీరంతా మాకు అసమానం అలా అంటుంటారు. బాబా ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు అని అంటుంటారు. చాలా కంగారు పడుతుంది. ఏదో అదే కలిసి నిజంగానే నాగే ఉండేవాడు. ఏదో మోసేసాం అదొక కిచెన్. ఆయన కూడా ఏదో శ్రద్ధ తీసుకొని అప్పుడు చేశాడు. షార్ట్స్ తీయడం బాట్లే కెమెరామన్. టెక్నికల్ సైడ్ ఐ డోంట్ థింక్ అప్పటికి చాలా గొప్పగా ఏం తెలియదు. కొంతవరకు డిపెండెంట్ కెమెరామ్యాన్. నేను చెప్తాను కదా, నాకు చెప్పడానికి ఏం లేదు. ఆయనకి టేస్ట్ బ్రహ్మాండం అండి. టెక్నికల్ సైడ్ ఐ డోంట్ థింక్ అప్పటికి ఆయన బాగా తెలుసు. ఈవెన్ మలేషియా టైంలో కూడా అగైన్ శేఖర్ ఒక్కొక్క యాంగిల్ పెట్టి ఒక్కొక్క ఇది తీసుకొచ్చి ఒక్కొక్క బ్లాక్ అరేంజ్ చేసి బియ్యం కమ్మ చూడండి ఓకే. ఆయన బ్లాక్స్ అన్ని ఒక్కొక్క షాట్ ఏమండి మేము పడి ఎంత కష్టపడ్డా ఉంది మలేషియా. ఒక్కొక్క పిక్చర్కి ఆ పిక్చర్కి ఒక్కొక్క రోజు 2 షాట్లు మ్యాచ్ షాట్స్ అని తీసేవాళ్ళు. ఆయన టేస్ట్కి అది కావాలని ఒక 50 ఇవి కావాలన్నాడు, సితాలు కావాలన్నా వచ్చిందాక మేము చచ్చిపోతే లేకపోతే కూర్చోవలసింది. వెళ్ళటానికి లేదు, ఏదో అది కబుర్లు చెప్తూ కూర్చున్నారు. అవతల వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా వాసన గారి కాల్ షీట్ ఉంది వెళ్ళాలి అట్లాగే అంటే అవును వాళ్ళు డబ్బులు వాళ్ళు అంచేత వాళ్ళు కాల్ షీట్ ఇస్తారు ఆర్టిస్టు అట్లా ఇండైరెక్ట్గా కొంచెం ఇచ్చేవాళ్ళు. ఆయన కొంచెం అప్పుడప్పుడు బాధ పెట్టేవాడు. మా వారికి కొంచెం కష్టం, ఇది డబ్బులు గడవాలి ఇవ్వం కదా, అది నేను ఎంతో కోఆపరేట్ చేశాను పిక్చర్, ఎందుకంటే పిక్చర్ బాగా రావాలి. సరే మా వారికి బియ్యం చూస్తే చచ్చేంత భయం. ఎందుకంటే వాడికి కలిసి ఏదో పెట్టి రాణి పిక్చర్ కోసం కలిసి పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ జెమిని పిక్చర్లో ఏమో అవన్నీ సరిపోయాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒక మొట్టమొదటి స్టార్టింగ్లో కొంచెం సాఫీగా ఉంది. ఆ తర్వాత వాళ్ళ షూటింగ్ వచ్చి కలిసి పెట్టాను, కొంచెం చేంజ్ వచ్చింది. నా పిక్చర్ కోసం నేను జుట్టు వాళ్ళగా ఉండాలి, మనిషి పెళ్లి చేసుకోకుండా ఎంత చదువు చిన్న బేబీ కోసం ఆయన నేను చిన్న పిల్లవాడిగా అనుకుంటుందని పాపం. మంచివాడు గుడ్ ఆర్టిస్ట్ అంటే బాగుంది. అందుకే కలర్స్ పెట్టేస్తుంది ఆయన అంటున్నాడు. ఆయన కళ్ళు చదువు పెట్టాడు, నా ప్రాణాలు తీసుకున్నాడు, ఎక్కడికి తింటాడు షూటింగ్ ఎక్కడే చేశాడు అని చెప్తున్నాడు. అలాగే ఇవన్నీ చిన్న ఏదైనా వాడు తమాషాలు పిక్చర్లో ఆయన అఫ్కోర్స్ మల్లేశ్వరి చదువు కొంచెం ధైర్యం వచ్చింది. అది మల్లేశ్వరి ఒకటి మీరు చెప్పాలంటే, మీరు మొదటి మల్లేశ్వరి చూస్తే మీరు ఇంత మెచ్చుకుంటేవాళ్ళు కాదు. ఇది రెండో మల్లేశ్వరి మీరు చూసింది. మొదటి మల్లేశ్వరి 19,000 అడుగులు 21,000 అడుగులు అశోక్లో వేస్తేను వీళ్ళందరూ వచ్చి ఆవలించి నిద్రపోయి తలకాయ నొప్పి వచ్చి తలా శారీదాన్ని వేసుకొని బయటకు. తర్వాత ఎంతో చెప్పారు. ఆయన చిన్నప్పటి మళ్ళీను నాగరాజుని 6,000 అడుగులు తీశాడు. భానుమతి ఎక్కడ రామారావు కంటే ముందు భానుమతి చూడాలనేవాడు. రామారావు నెక్స్ట్ ఎప్పుడు రామారావు గురించి ఎవరు పెద్దగా ఇది చేసేవాళ్ళు. భానుమతి ఎక్కడ, రామారావు ఎక్కడ, హీరోయిన్ ఎక్కడ, వీళ్ళని చూసాను. ఎందుకంటే ఆయన చిన్నతనంలో అలా ఆడుకున్నట్ట తుంగభద్ర తీరంలో. ఆయన ఇమేజ్ చేస్తే ఆ చిన్నప్పటి ఇదంతా ఆయన అది ప్రజలు నెత్తి మీద పెట్టడానికి 6,000 అడుగులు తీశాడు. మా వారు చూశారు, నా చేతి కత్తిరిస్తాను కదా. ఆయన క్రిస్పుగా ఉండాలి.
అది ఎయిటర్ డైరెక్టర్ ఆయన షార్ట్ తీసేటప్పుడే ఎడిట్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఎడిటింగ్ సెన్స్ లేని డైరెక్టర్ నేను ఎక్కువ మెచ్చుకోనండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎంత తీయాలి, తీసి పడేస్తారు రేటింగ్ మొత్తం. వాళ్ళు కత్తిరిస్తారు, వాళ్ళకి ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ కత్తిరిస్తారు. తాళంతో పాట పడితే ఎంత కరెక్ట్గా ఉంటుందో, తాళం లేకుండా పాట పడితే ఎంత ఘోరంగా ఉంటుందో అలా ఉంటుంది ఎడిటర్ డైరెక్టర్ కానప్పుడు అవస్థ. కానీ కాస్త ఎడిటింగ్ సెన్స్ ఉండాలి, లేకపోతే ఒక టైమింగ్ సెన్స్, ఒక షార్ట్ ఇంతసేపు తీయాలి. మనం ఎంత మాట్లాడుతున్నాం అంత మాట్లాడాలి. ఏదో ఇప్పుడు మీరు ఎప్పుడు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తారు, ఎంతసేపు ఇలా చూస్తున్నారు. ఆయన స్వర్గసీమ అప్పుడు కూడా జయమ్మ ఆవిడ కనుక కొంచెం ఇలా ఎందుకు అనుకున్నా నెమ్మదిగా 100 feet ఒక్కొక్కరు చెప్తున్నాడు కదా. ఆయన అంత చాలా ఇష్టంగా తీసేవాడు. ఎన్ని కొంచెం సార్లు ఆ 11,000 అడుగులే మనకి 20,000 అడుగులు చూసినట్టుంటాయి స్వర్గసీమ. ఇప్పుడు మల్లీశ్వరి కూడా 19,000-20,000 అడుగులు తీశాడు. ఆ తర్వాత అందరూ చెప్పి ఫస్ట్ రిలీజ్ చేశారు. ఇట్ వాస్ నాట్ సక్సెస్ఫుల్ బిగినింగ్. ఫస్ట్ రిలీజ్లో సక్సెస్ లేదు. తర్వాత మళ్ళీ తెప్పించిన తర్వాత మెడ్రాస్ రిలీజ్ చేయడం ముందు కట్ చేశారు. 15,000 అడుగులు కట్ చేశారు. అమ్మాయి 4,000 అడుగులు కట్టేశారు. 5,000 21,000 ఎంతో 5,000 అడుగులు కట్ చేశారు. అప్పుడే ఆ చిన్నప్పటి వాళ్ళని 3,000 తీసుకొచ్చారు. 3,000 వాళ్ళు 6,000 నుంచి 3,000 తీసుకొచ్చారు. ఇంకా ఏదో చాలా మధ్యలో చాలా గొడవలు ఉన్నాయి, అవన్నీ తగ్గించి మొత్తానికి 14,000-15,000 అడుగులు చేశారు. అప్పటికే ఆయన సొమ్మంతా పోయినట్టు, ఆయన ఏదో చాలా ఇదైపోయినట్టు, ఇది లేక ఏదో చేశాను ఏం చేస్తాం దాన్ని పోయినట్టుగా ఆయన అది అసంతృప్తిగానే అప్పుడే పిక్చర్ సక్సెస్ అయింది. అంటే ఇక్కడ బాగా పోయింది మెడ్రాస్ సైడ్ సెకండ్ రిలీజ్ అప్పటి నుంచి బాగా. ఓకే, మరి మొట్టమొదటిగా ఎన్టీఆర్ కానీ ఏమైనా అంటే హీరోస్ అప్పుడు వచ్చారు కదా, వీళ్ళ అనుభవాలు కాస్త వీళ్ళు చేయటం. వీళ్ళు ఏమిటండి, ఏఎన్ఆర్ అనేవాడు నాగేశ్వరరావు మా పిక్చర్లో మేము ఇంట్రడ్యూస్ చేశాం మన దీంట్లో రత్నమాలలో. అది చిన్న వేషం ఇచ్చాం. తర్వాత లైలా మజ్నూలో అతన్ని వేశారు. ఇతను ఎంతవరకు నిగుతాడనేది అప్పుడు వీళ్ళు నేను కూడా అనేవాడు, ఏంది రామకృష్ణ ఇతను వేస్తావు మామూలు పక్కన ఎవరో పర్సనాలిటీ ఉండే మనిషి మీద ఏంటి ఏం హీరో అని ఆయనకి ఎప్పుడు నచ్చదు. సరే ఇతను ఈయన కాళ్ళు పట్టుకొని చేసి కొంచెం ఎప్పుడు తీసుకుంటాడు. సరే పిల్లవాడు బయటకు వస్తాడు, సరే ఇచ్చాడు. రామకృష్ణరావు గారికి జీవితాంతం ఒక గొడవపడినాడు. అతని కోసం అతని క్యారెక్టర్స్ ఇచ్చినవి చాలా కష్టపడి ఎదురు తీశాడు. నాకు పెద్దగా ఇది నేను ఏదేదో ఇచ్చానని అతను అంటే ఉంటుంటాడు పబ్లిసిటీ కోసం. యాక్చువల్గా రామకృష్ణరావు గారు ఇచ్చింది, నేను బియ్యాన్ని ఎప్పుడు ఎట్లంటే మీరు కాన్వెంట్ తీసుకుంటే బర్సరు ఎందుకు రామారావు అంటే బాగుండేది మనకు వచ్చింది. కారణం మీరు అంటే రామారావు అంటే బాగుండేది, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ వేశాడు ఆ క్యారెక్టర్. ఆ ప్రింట్ మా వారు తెప్పించి వరణి థియేటర్ లో పర్మనెంట్ గా పెట్టాడు. ఎందుకంటే ఒక్కొక్క షాట్ ఒకసారి నాగేశ్వరరావు చూసి వచ్చి యాక్ట్ చేసేవాడు. సొంత స్టూడియో కనుక సొంత థియేటర్. అది క్రెడిట్ కోసం ఉత్తమ్ కుమార్, నేను నాగేశ్వరరావు. ఎందుకంటే మాకు లోగుట్టు పెరుమాళికి వెళ్తా మీకేం తెలుసు బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడంటారు. క్రెడిట్ కోసం ఉత్తమ్ కుమార్ అంటే అంటే కళ్ళకు పైకి ఎత్తే బయలుదేరు కిందికి ఎత్తుకుంటే అవన్నీ చూసి చేశాడు. నాకు ఇమిటేట్ చేయడం కాదు, నేను ఎవరైనా యాక్సెస్ చేశాను. అదే తెలుసు, నాగేశ్వరరావు కూడా తెలుసు. నేను అందుకే నవ్వుకుంటాను. అతను ఎప్పుడు ఫోక్లోర్ హీరో అనుకునేవాడు మొదట. నాకు అనుభవాలే ఉంది చెప్తే వాళ్ళని అడగండి, మాతో యాక్ట్ చేసిన అనుభవాలు వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు యాక్టింగ్ అని అడగండి. అంతే అతని లైఫ్ లో ఒక ఇది కదా క్యారెక్టర్ దొరకడం అనేది అతని క్యారెక్టర్. అది మా వారు దానికి ఇచ్చారు. బట్ విపన్నారాయణ వేయడానికి బియ్యం చాలా ఇచ్చేశారు. వద్దు రామకృష్ణ అతన్ని విపన్నారాయణకి ఇతను ఏం తప్పు వస్తాడు, ఏం యాక్ట్ చేస్తాడు అంటే లేదు నేను చేస్తాను అట్లాగే చెప్తుంటే సరే ఈయన కూడా ఎక్స్పెక్టేషన్ తీసుకున్నాను. ఇతని కోసం నేను ఒక కాలు కుంటిగా పెట్టుకుంటుండేవాడిని. ఎందుకంటే నా హైట్ నేను ఏదైనా డ్రెస్ చేసుకొని కొంచెం హెయిర్ డ్రెస్ అది చేసుకున్నాను అనుకోండి, ఇలా తాలుగా కనిపించేదాన్ని. తను ఆడవాళ్ళు కొంచెం తాలు, అతను కొంచెం లావుగాను పొట్టిగాను ఉండేది. గిటకవాడి మనిషి కొంచెం పొట్టిగా ఉంటాడు. ఇతని కోసం ఒక కాలు కొంచెం ఇట్లా పెట్టుకుంటుండేవాడు ఎప్పుడు అంతే. అది సరే ఎవరు వేసారు బాగానే వచ్చింది ఇచ్చారు. పేరు రామకృష్ణ గారికి పోతుంది. ఎందుకంటే ఆయన బియ్యం లాగానో మిగతా వాళ్ళలాగా తన గొప్పతనాన్ని తను ఎగ్జిబిట్ చేసుకొని డబ్బా కొట్టుకుంటే ఇది కాదు. మాట్లాడటము డబ్బా అంటే నాకు బియ్యం డబ్బా కొట్టాడు కాదు, బియ్యం మాట ఎప్పుడు మాట్లాడుతుంటాడు. మాట్లాడి తన టేస్ట్ ఏమిటి, తను ఏమిటి ఏం చేయాలి అందరికీ చెప్పి ఇంప్రెస్ చేస్తాడు. ఆ ఇదంతా ఈయన మాట్లాడతాడు, మిత భాష మాట్లాడుతున్నాడు. హీరోస్ అతను కూడా తెచ్చుకోవాలి.
ఆయన పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటాడని ఎప్పుడు నేను క్యాల్కులేషన్ మీరు ఎందుకు ఇలా చేస్తారు. నాకేట్లేదు, నా మొత్తం నాకంటే గొప్పవాడు మధ్యలోనే కోరుకుంటాను. అది అంతే కదా. అది అందువల్ల ఎప్పుడు ఆయన దేనికి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఎన్నిసార్లు వాళ్ళు ఇది చేశారు. ఆయన ఉంటే ఆయన అజాత శత్రువు, ఇంకెవరు నిలబడేవాడు కాదు. నేను ఉంటే కాంపిటీషన్ నేను ఎవరో నిలబడను. నాకెందుకే బాబు, నేను వచ్చే వాళ్ళందరి దగ్గర నేను పార్టీ ఇచ్చి నేను అవసరపడలేను. మీరు ఉండండి, యూ వాంట్ సంథింగ్, యూ వాంట్ బికమ్ సంథింగ్, నాకు అవసరం లేదు. చేస్తే అందరికి పోయే వాళ్ళకి పోయించి దాని పట్టు తప్పుకుంటాను. గ్రేట్ సోల్ అండి. అంటే అది పబ్లిసిటీ కానీ దీనికి కానీ ఎప్పుడు తన గురించి తను చెప్పుకోవాలి. ఇప్పుడు నాతో ఎక్కడైనా రావాలన్నా కూడా అవసరం. నేను చూస్తున్నాను జనరల్ డైరెక్షన్ చేశారు. అదే ఇప్పుడు కరెంట్ స్టూడియో స్టార్ట్ చేసాం 50లో. డైరెక్షన్ గా నాకు ఇష్టం లేదు, నాకు కరెంట్ స్టూడియో స్టార్ట్ చేయడం ఇష్టం లేదు. నాకు మన థియేటర్ కొనుక్కున్నాం అట్లాగనే. టీచర్ సక్సెస్ అయిన తర్వాత డబ్బు వచ్చినప్పుడు ఏం చేద్దామనే పాయింట్ వచ్చినప్పుడు ఏదో కొంచెం ఇప్పుడు ఫర్దర్గా పిక్చర్స్ ఒకటే తీయకుండా వచ్చిన డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేసుకున్నాం అనేది వచ్చినప్పుడు థియేటర్స్ కొన్నాను. మేము క్యాష్లో అప్పుడు 9 లక్షలు చెప్పారు, మేము 7 లక్షలు వెళ్ళాము. ఈ గ్లోబ్ థియేటర్ 3 లక్షలు. అప్పుడు దానికి అసలు పాడుపడినట్టు లేదు. అక్కడ ఐస్ క్రీమ్ తినడానికి మేము ఎదురు సినిమా చూడటానికి వెళ్ళాము. అదే పెద్దగా ఉండేది కాదు. సరే రెండే పేరెంట్స్ వచ్చినాయి. థియేటర్ కొనుక్కుందాం అన్నాను. పోదమ్మా ఒక్క ఫ్లోర్. అప్పుడు ఏమైందంటే ఆయన లవ్ పిక్చర్ మొదలెట్టినప్పుడు ఈ దేవదాసు ఈ మదిలో డిఎల్ వీళ్ళందరూ బయటకు వెళ్ళి వాళ్ళు ఒక దుష్ట చతుష్టయంలాగా ఫార్మ్ అయినారు నా పిక్చర్ అప్పుడు. సరే మా వారు చాలా ఇన్నోసెంట్, నాకు తెలిసి వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు. బాగా డబ్బు తినేశాడు ఆ డిఎల్, చాలా తినేశాడు. మా వాడు బ్లాంక్ చెక్స్ టర్న్ చేసి ఇస్తున్నాడు. ప్రొడక్షన్ మేనేజర్ కదా, మా నమ్మకంతో ఒక ఇది స్టార్ట్ చేసిన సంస్థ. మొదట పార్ట్నర్షిప్పే ఇవ్వాలని అనుకున్నాడు. ఇతనికి ఒక 4 నెలలు తర్వాత వరకు మన సముద్రాలకి, ఆ తర్వాత సిఆ సుబ్బరామన్కి మ్యూజిక్ డైరెక్టర్ అందరూ పిలుస్తారు. ఇతను ఈ మన బిడ్డతో స్టార్ట్ చేసి ఈ కంపెనీలో ఎవరు ఉండకూడదు, మీరు ఒక్కరు ఉండాలి. దాంతో సరే వాళ్ళు కొంచెం డిస్పాయింట్ అయినారు. ఆ వారు ఎందులో తినేశారు అంటే ఇతను ఎక్కువ తిన్నాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఏదో ఈ పిక్చర్ అయిన తర్వాత మనం పిక్చర్ తీద్దాం అనుకున్నారు. ఎవరు తెలియదు. అది బయటకు వెళ్ళి పిక్చర్ మళ్ళీ దేవదాస్ నన్ను అడిగారు. విద్యలు వచ్చి సావిత్రిగా నన్ను అడిగాను దేవదాస్ తీసుకుని. నేను చెప్పాను మా దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాడు, పిక్చర్ తీసుకుంటే అప్పుడు అహంకారం అని కాదు, ఒక విధంగా ప్రొడక్షన్ మేనేజర్గా ఉండినవాడు మా దగ్గర ఉండి మాకు అదే డబ్బు తినేసి ఒక విధంగా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాడికి పిక్చర్ లేకపోయింది. నేను చేయని చెప్పాను, మా వారికి ఇష్టం లేకపోతే నేను చేయను. చేశాను. ఆ తర్వాత స్టూడియో నిర్మాణం చేయాలి, నీకు ఒక్క ఫ్లోర్ వేస్తానమ్మా, ఒక కెమెరా కొంటాను, ఒక్క ఇది చేస్తానని ఒక్క దాంట్లో స్టార్ట్ చేశాను. ఎందుకంటే లవ్ పిక్చర్ తీసేటప్పుడు నాగిరెడ్డి గారి ఆధ్వర్యం వచ్చినప్పుడు ఆయన బిజీ అయిపోయాడు. చాలా మంది ప్రొడ్యూసర్లు వచ్చేసరికి ఇంత రూమ్ జమీందార్ సెట్కి ఇచ్చాడు. జమీందార్ సెట్ కావాలి అందులో పిక్చర్లో. జమీందార్ సెట్కి ఇంత ఇచ్చేసరికి ఎట్లా వస్తాడు, మా వారికి చాలా కోపం వచ్చింది. ఏం చేసేది, చచా నేను వీ మస్ట్ హ్యావ్ అవర్ ఓన్ ఫ్లోర్ అని నాకు ఏదో కలిగింది. నాకు అగేన్స్ట్ నాకు ఇష్టమే లేదు ఫ్లోర్ పెట్టడం. స్టూడియో పెట్టాను ఎందుకంటే మా వారికి బిజినెస్ బాగా తెలియదని నాకు తెలుసు. నేను నాకు ఇంట్రెస్ట్ లేదు. మేము ఆర్టిస్టిక్ టేస్ట్ ఉండేవాళ్ళం, క్రియేటివ్ వర్కర్స్ చెప్తే బిజినెస్ సైడ్ వర్క్ చేయొచ్చు. అది నాకు బాగా తెలుసు. నాకు ఎందుకు ఈ తలబద్దులు కొనుక్కోవడం ఇష్టం లేదు. బట్ ఆయన మాత్రం ఏదో ఒక్కదాంట్లో స్టార్ట్ చేస్తాను, ఒకటిలో పెట్టారు డబ్బులతో పెట్టి అందులో కట్టడం మొదలెట్టారు. థియేటర్ పెట్టబోతుంటారు. కట్టవస్తే పిక్చర్ ప్లాన్ చేయకూడదా అట్లాగని అడిగితే లేదమ్మా ఇప్పుడు ఇదంతా ఎక్కడ వచ్చేస్తాం. తీరప్పుడు మాకు కష్టాలు చేర్చాడు మన వీరేశలింగం గారు, ఎస్ఏవి శాస్త్రి బాబు. ఆయన శివలింగ వీరేశలింగం గారు మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ తెలివిషయం. ఆయన పెద్ద చేతుల జాతకాలు అప్పుడప్పుడు చూసి చెప్తుండేవాడు. అసలు సడన్గా నా జాతకం చూసి అమ్మా నువ్వు డైరెక్ట్ అయిపోతావు అమ్మా అన్నాడు. అశ్వికి ఒక ఇది రావడానికి చెప్తాను. అలాగే మా వారు ఇవి డైరెక్ట్ అవుతుందయ్యా, నాకు డైరెక్ట్ అవుతుంది రాక్షస గారు. ఓకే, నేను కూడా ఇప్పుడు తీయదలుచుకోలేదు, అది చేస్తే ఇప్పుడు ఆవిడే చేయాలి డైరెక్షన్. అట్లా చేసి ఒక పిక్చర్ తీసేయండి. నాకు ఒక ఎక్సైట్మెంట్ అంటే అఫ్కోర్స్ డైరీగా చేయడం నాకు ఇష్టమే, చేయగలిగే ధైర్యం ఉండేది. బికాజ్ అప్పుడు చాలామంది డైరెక్టర్స్ వర్క్ చేశాను. ఆయన ముఖ్యంగా ఈయన డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎడిటర్ డైరెక్టర్ అనగానే నాకు టేకింగ్ అంతా చాలా చక్కగా తీసేవారు.
ఎందుకు చేయకూడదనంటే అప్పుడు సరే ఎగ్జామ్ పెట్టాను మొదలెట్టాను అనమాట. నాకు రియల్ రోల్ యాక్ట్ చేయాలని ఉండేది. అప్పుడు ఈ కుక్లోస్ మీద ఎక్కువ ఇది ఉండేది. ఈ అప్పుడు సోషల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ రాలే అప్పుడు ఇంకా ఇలాంటివి ఇక అప్పుడు సోదరులు అవి ఇవి చేసిన పిక్చర్లు కూడా అవి దాంతో రాయటం గీయటం ఈ 3 భాషలు ఒకటేసారి తీసేద్దాం. అప్పుడు అందరూ దిలీప్ కుమార్ దేవానందం యాక్ట్ చేస్తే బాగుంది హీరోగా. మరి నేను అన్నాను ఏమంటే నాకు వాడిని ఎవరు పిలిపిస్తాడు, వాడు ఎక్కడ హోటల్లో ఉంటాడు, వాడిని పెట్టాలి, వాడు ఇదంతా కూడా నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, నువ్వు వాడదు దాన్ని వల్ల అవుతుందా, నేను మ్యాన్ పవర్ తక్కువ అని చేద్దాం, ఇంటికి బాగుపడతావు, ఈ రామారావు సుబ్బారావు రంగారావు ఇంట్లో తిట్టాను. తెలుగు ట్యాబ్ల వరకు పర్వాలేదు, కనీసం తమిళలో వేసిన వంటలు వేలంగా వేసాను. అయినప్పటికీ బాగానే పోయింది. 10 వారాలు పోయింది పిక్చర్ ఇంట్లో. అప్పుడు 10 వారాలు పోయిన పిక్చర్ 100 days చేసేవాళ్ళు, మాకు అలవాటు లేవు. మేము 100 days పోయే పిక్చర్ కూడా ముందు తీసేస్తాం. మా వారికి చెప్పారు కదా అయితే కూడా 14 వారాలు పోయిన పిక్చరు మన ఇది వివాహబంధం పిక్చర్. ఎప్పుడున్నారైనా పోయింది 19 వారాలు పోయింది. చక్రపాణి అన్ని పిక్చర్లు 3 weeks పోయిన పిక్చర్లు, 4 weeks పోయిన పిక్చర్ చదువుకున్న అమ్మాయిలు అది పేజీ పిక్చర్స్ అంతా బుక్పాటు వస్తుంటారు. 100 days చేస్తుంటారు వాళ్ళకి. అదొక 100 days క్రేజ్. మా వారికి అక్కడ ఏం లేదు. ఎవరిపోతాడమ్మా వీళ్ళందరినీ వేసుకొని మళ్ళీ అక్కడ డబ్బు ఖర్చు ఆయన అంత చిన్న చిన్న పెంచి వేయేవాడు. ఖర్చులు కానీ కాదు, ఇష్టపడేవాడు కాదు. తలకాయ హిందీ కలకత్తా బాగోయింది, బెంగాల్లో బాగోయింది. ఒక 2 వారాల తర్వాత బాంబేలో రిలీజ్ చేశారు. అద్దెకు బాంబే సైడ్ రిలీజ్. మిగతా రాజస్థాన్ అంతా బాగుపోయింది, యూపీ బాగుపోయింది, బాగానే పోయింది. అదే ఓల్డ్ నీవు ఎంత పోతుంది నీకు. తెలుగువాడు హీరో, తెలుగు వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు అయినప్పుడు హీరోని వాళ్ళు ఒప్పుకోరు. హీరోయిన్ అప్పుడు నేను పాపులర్. మరి నాకు అక్కడ పెద్ద దెబ్బతీస్తుంది ఆ పిక్చర్లో భానుమతి డాన్స్ చేయలేదు. మంగళ డాన్సెస్ ఉన్నాయి కదా, డిసప్పాయింట్మెంట్. భానుమతి డాన్స్ అయితే పిక్చర్ డాన్స్ లేదు. నేను చేసిన పొరపాటు లేదు. డాన్స్లో ఇస్తే బాగుంది. నా వరకన్నా వాళ్ళు చూసానని ఇచ్చేవాళ్ళు. అందులో సీరియస్ క్యారెక్టర్ అయింది. అదే మొత్తానికి పోయింది. ఇట్స్ నాట్ ఎ పెద్ద సక్సెస్ఫుల్ పిక్చర్ అని కాదు చెప్పడానికి, బట్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్ పిక్చర్. ఒక్కొక్క ఏరియాలో ఒకటి వాస్ట్ ఏరియా కదా, బాంబే సైడ్ లేట్గా రిలీజ్ చేసేసరికి కొంచెం దానికి అపోజిషన్స్ కూడా పడ్డాయి సుమారు కదా. కట్ చేసా అనుకుంటాను. పండిట్ సుదర్శన్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా మీకు ప్రాబ్లమ్స్ ఏంటి విత్ ఆర్టిస్ట్ కానీ సెక్స్ కానీ? నేను చూస్తే ఫ్రమ్ ది బిగినింగ్ నేను అందులో చాలా అదృష్టవంతురాన్ని. ప్రతివాడికి హడలు ఎవరు చెప్పినా సరే చేసి కావాలి వాళ్ళకి రెస్పెక్ట్. ఆటోమేటిక్ మనిషిని చూడగానే వాళ్ళంతకు వాళ్ళే అలాగా కుంగిపోయి అలాగా ఎంత బయట ఎన్ని చెప్పాలి మనకి మన ఎదురుకు వచ్చారంటే ఫినిష్. లేదు ఇబ్బంది ఏం లేదు, చెప్పాను ఇబ్బంది ఏం లేదు. అట్లా భయపడి వాళ్ళు సింక్ అయిపోయారు. దీని కాదు, ఒక గౌరవభావంతో చేశాను. భయపడటం అంటే నాటు భక్తులు, మనం భయపెట్టినారు కాదు. భయభక్తులు అనే మాటకి అర్థం. ఇంకా భయభక్తులు గౌరవ ప్రపత్తులు 2 తోటి చేసేవాడు. ఈయన కొంచెం తోకాడించాడు చివరిలో, కాస్త ఫైట్ చేసి ఆంధ్రాని చేతిలో తెచ్చుకోవడం. అమ్మా అని అన్నాడు, నువ్వు చేస్తావా? జూపులు వేయమంటా. జూపులు వేశాను, కొంచెం మొరాయించాడు బయట కూర్చొని. జూపులు వేశాను, మీకు కనుక్కోలేదు, జూపు తోటి చేశాను చాలా కదా. బట్ ఫైనల్గా వచ్చి బాగుండదు. ఆయన ఎప్పుడు చేస్తుంటాడు. లేదమ్మా, నేను అడగాని చేతులు చచ్చిపోతున్నాను, ఇంత పెద్ద ఇదే చేశాను. నేను చెప్పాను దగ్గర అడగాని చేతులు చచ్చిపోయి క్యారెక్టర్ లాంటివి మనం తీసుకుంటున్నాం. మరి అడగాని చేతులు చచ్చిపోకుండా బతికి ఎవరి చేతిలో చస్తాను? నేను చంపేవాళ్ళందరూ చచ్చిపోయినా నేను ఒక్కగానే చంపాలి. హీరో చేతిలో వస్తా అంటే హీరోని తీసుకొచ్చి లోపల పారేసాం, రామారావుని లోపల పారేసాం. చేయలేదు రామారావు, నేను ఇంకో భానుమతి, రామారావు, ముసలాడు వీళ్ళందరూ లోపల పారేసాం. చంద్రగాని ఆవిడ దాన్ని లైఫ్ సాక్రిఫైస్ చేయాలి. బికాస్ డిస్పాయింటెడ్ ఎవరు కనుక స్టోరీ ఎట్లా వస్తుంది. బాగుంది, తమాషాగా ఉంది. ఎంత కష్టపడి తీసాము. మధ్య ఒక 3 months మార్నింగ్ షోలో 1 week
అదే కదా. చంద్రాని హిందీ ఉండి కాపీ తీస్తే ఇక్కడ వేస్తారేమో అని చూస్తే అవార్డు పిచ్చిలో వేస్తారట, లేకపోతే అవార్డు అని ఏం లేదు, వాళ్ళకు అవార్డు పిక్చర్ అయితే సర్ప్రైజ్ ఉంటుంది. వేసుకోవచ్చు కదా, లేట్ నైట్ షోస్. ఏమోనండి వాళ్ళు ఒక్కొక్కరు లేదు. ఇప్పుడైతే విప్రనారాయణ వచ్చి ప్రెసిడెంట్ అవార్డు పిక్చర్ విప్రనారాయణ, అది ఏమంటే నచ్చుతున్నారు. బాలరాజుకి ఏముంది, బాగా చేశారు. నేషనల్ మెడ్రాస్లో వేశారు, మాట్లాడలేదు అక్కడే. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆ రోజులకు ఈ రోజులకు మన లేటెస్ట్ లో అదే అందులోనే ఫస్ట్ నేను ఎంఎస్ విశ్వనాథన్ వాళ్ళకి నేను ఛాన్స్ ఇచ్చాను. ఇది మన చండీగఢ్లో మ్యూజిక్ ఛాన్స్ ఇచ్చాను. మ్యూజిక్ గురించి తర్వాత వస్తాను. ఈలోగా మార్పుల గురించి కాస్త మాట్లాడుకుందాం. అంటే ఆ రోజుల్లో మీరు చండీగఢ్ డైరెక్షన్ కొని ఇప్పుడు ఈ మధ్య కొన్ని ఫిల్మ్స్ చేశారు. సో టెక్నికల్ తర్వాత మళ్ళీ అంతా మన మంచిగా నేను చేస్తాను. అంతా మనం వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్స్ నేను లైక్ చేసే పిక్చర్ అంతా డైరెక్షన్ కర్ణాటక కూడా బాగుపోయింది. తమిళనాడు ఇప్పుడు ఫ్రెండ్ తీసాను, అది సక్సెస్ఫుల్. ఇప్పుడు ఎవరికైనా అంతా మంచిగా. మీరు ఒక్క ఫిల్మ్ తీసారు కదా, శివాజీ గణేషన్ వరల్డ్ కావాలి మా వాడు తీసుకోండి. అప్పుడు అది అతను వాడు తీసిన మక్కలే ఈ చండీగఢ్ వరకు కాదు సీరియస్ గా ఉంటే సడన్ గా అలాంటి సీన్ కంటికి వెళ్ళారని నాకు అర్థం కాదు. ఫ్యాబులస్ సినారిటా అని ఒక పిక్చర్ అది చూశారు, అది తీయాలని అనిపించింది ఆయనకి, అది తీశారు అనమాట. కామెడీ ఒకటి తీయాలని అనిపించింది. చంద్రబాబు చింతామణి వచ్చి నేను తీసేవాళ్ళం కాదు, కానీ అది నారాయణ ఏం గారని ఆయన ఏదో రైట్స్ మాకు అంటే తెలుగు తమిళ్ తీద్దామని ఆయన తమిళ్ తీసేట్టు మేము తెలుగు తీసేట్టు ఏదో ఇచ్చేసారు అనమాట. అప్పుడు ఆయన సడన్ గా తమిళ్ వాళ్ళు డ్రాప్ చేశారు, ఈ రైట్స్ ఉండిపోయినాయి. సరే ఏం చేయడం అని చేసి తీశారు. ఆయనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు టీచర్స్, అందుకనే భక్తి చింతామణి చేశాము. చింతామణి మామూలుగా కొంచెం దాన్ని వేరే విధంగా వల్గర్గా తీసుకుంటారు కదా, నేనే చేశాను దాన్ని భక్తి చింతామణి చేశారు, అందుకనే కొంచెం సుమారుగా పోయింది. కానీ ఇప్పుడు అది బ్రహ్మాండంగా పోతారు. ఇప్పుడు తర్వాత బాగా వస్తుంది. మల్లేశ్వర్ లాగానే మొదటి ఏ టీచర్లు కూడాను అప్పుడు బాగా అంత ఇదిగా రిసీవ్ చేసుకోలే. తర్వాత మన వాళ్ళ బుద్ధి అంతా తెలుగు వాళ్ళ బుద్ధి అది వచ్చి వెళ్ళిపోయి మిగతా వాళ్ళు బాగుందన్న తర్వాత అది దాన్ని వెనక్కి పడతారు అంతే. ట్యూబ్లైట్స్ మీరు ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో నుండి ఇప్పుడు చేస్తున్నారు ఇంకా. సో ఆ టెక్నికల్ కానీ థిమాటిక్ కానీ డిఫరెన్సెస్ అప్పటికి ఇప్పటికి మార్పులు అనేది కేవలం ఎన్ని వచ్చినా టెక్నికల్ గా ఎంతో ఇంప్రూవ్ అయిందండి. అన్ని ఇంప్రూవ్ అయినాయి. ఒకటి మాత్రం ఫండమెంటల్ ఇది ఇంప్రూవ్ కాలేదు. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే, దట్ ఈస్ టీమ్ వర్క్, సిన్సియర్ ఎఫర్ట్. మనం తీసేటప్పుడు ఇప్పుడు చిత్తశుద్ధిగా ఉదయం రెడ్డి గారు ఎలా పిక్చర్స్ అప్పుడు తీశారో అదే భావంతో ఈరోజు అంటే అంత మరీ లాగి టైం తీసుకొని అంత చేసుకున్నా ఉన్న టైంలో టైంకి కాలానికి అడ్జస్ట్ అవుతూ మీరు కనుక ఆ విధానం ఇప్పుడు విశ్వనాథ్ తీసిన పిక్చర్స్ నేను ఇప్పుడు విశ్వనాథ్నే తీసుకుంటాను కంపేర్ చేయడం. విశ్వనాథ్ తీస్తున్నాడు కదా అంటే ఆయన ఒక టైప్ అనుకోండి, అది ఒకటి. బట్ అయినప్పటికీ మీరు ఆ సిన్సియర్ ఆ వర్క్లో ఇది కనిపిస్తుంది. ఆ తపస్సు లాగా చేసేటువంటి ఆ దీక్షతో చేస్తే దీక్ష అనే దానికి టైం లేదండి. ఆ కాలం ఈ కాలం లేదు. దీక్షగా ఏ పని చేసి పిల్లల పిక్చర్ తీశాను నేను, భక్త గృహమార్కెట్ సక్సెస్ఫుల్ పిక్చర్. ఆ పిల్లలకి చెప్పి నా సొంత స్టూడియో కనుక చేశాను, అదే కనుక అదే స్టూడియోలో మీరు చేస్తారంట, అదే స్టూడియోకి తగినట్టుగా కొంచెమైనా చేస్తాను. ఎందుకంటే మన లోపల ఉండే సావర్ కదా చెప్పడానికి, అదే మనకి అర్జీ మరి చెప్పాలి తీసుకురావాలి కొత్త వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం మనం లాగాలి పైకి వాళ్ళ యాక్టింగ్ ఇది టాలెంట్ అట్లాగనే ఒక మనిషి దగ్గర ఉన్నప్పుడు అది అద్దె డబ్బు ఇవన్నీ చూసేది. సొంత స్టూడియో కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకొని చెప్తున్నాను. అది మాత్రం దీక్షతోటి పని చేస్తే సక్సెస్ఫుల్గా రావచ్చు అనేది ఎప్పుడు ఉంటుంది. అది అప్పుడు దానికి మార్పు లేదు, దానికి టైం లిమిట్ లేదు. ఆనాడు ఈనాడు అనే క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఆనాడు ఈనాటికి ఎన్నో మార్పులు ఉన్నాయి. మార్పులన్నీ బెటర్మెంట్కు ఒక పక్క వస్తున్నాయి, ఇది దిగజారిపోవడానికి ఇంకో పక్క వస్తున్నాయి. 50-50. ఇప్పుడు టెక్నికల్గా ఎంతో ఇంప్రూవ్ అయింది. యాక్టింగ్ సైడ్ ఆర్టిస్టుల యొక్క కాన్సన్ట్రేషన్ దిగజారిపోయింది. ఒప్పుకుంటారా?
టెక్నిక్ ఎంతో ఇంప్రూవ్ అయింది, ఈ టెక్నిక్ ఇంప్రూవ్ అయింది దీంతో పెట్టుకొని బాధ పిక్చర్లే కనుక మలేషియా కలర్లో తీస్తే ఎంత ప్రమాణంగా ఉండేది అనిపిస్తుంది కదా. అప్పుడు ఊర్వశులు లేరు, మేనకలు లేరు. మలేషియాకి అవార్డు ఏమిచ్చింది, ఏమి ఇచ్చారు, నేషనల్ అవార్డు ఏమి ఇచ్చారు, యాక్టింగ్ ఏమి ఇచ్చారు. అప్పుడు లేదు, వీళ్ళంతా రాలేదు. వీళ్ళు రాలేదు కనుక ఆ పిక్చర్లు రాదని చెప్పడానికి లేదు, యాక్టింగ్ రాదని చెప్పడానికి. అదే పిక్చర్లు ఇప్పుడు కనుక కలర్లో వస్తే ఈ రోజు ఉండే ఫెసిలిటీస్ ఆనాడు ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది అనిపిస్తుందా లేదా? ఆ ఉన్న దాంట్లో. కానీ ఈ రోజు ఏమవుతుందంటే ఇంకొక దుర్భాగ్యం ఏమిటంటే ఈ రోజు పిక్చర్లు చూసి వీటికంటే అవి బాగున్నాయంటున్నారా, దానికి ఏమి చెప్తారు. ఈ రోజు ఇంత టెక్నిక్ ఇంప్రూవ్ అయినా ఆ పాత పిక్చర్లు చూసి బ్రహ్మాండంగా ఉందంటున్నారు. అదేం చెప్తారు? మొత్తం సార్ బాబా తీయకుండా మిమ్మల్ని గోల్ చేశాను అనుకుంటారు. అది అందుకని నేను చూస్తున్నా చాలాసేపు మాట్లాడాలి. 51 years 50 years 39లో 39 అండ్ మన డిసెంబర్కి 50 years. రెండోది ఒక మ్యూజిక్ తోటి 51 ఇండస్ట్రీకి వచ్చి నేను ఇస్తాను. ఒక బలవిక్రయ స్కూల్ ఉంది. అంటే మన వనితలు వేసినాం కదా, అలాంటి ఫోటో అయితే దొరుకుతాయి. అంటే అలాంటి ఫోటో చెప్పు నాయన, కొంచెం కమ్మలన్నా పెట్టుకున్నాను. నేను కమ్మలు చెప్తాను, రోజు పెట్టుకొని ఇప్పుడే పెట్టుకున్నాను అయ్యో టీ తీసుకొని ప్లీజ్ తీసుకోండి. మా ఇంటి టీ కూడా నైనా ఈశ్వర్ కొంచెం జాకెట్స్ త్వరగా తీసుకురామని చెప్పినాను. అది ఇంకేం చెప్తారు. మ్యూజిక్ గురించి నేను చిన్న ఫ్యాషన్ ఉంది మేడం. ఒక్కొక్క పిక్చర్ లో భారవతి మ్యూజిక్ చేయకుండా ఈవెన్ మల్లేశ్వరి ఇక్కడే కంపోజ్ చేశారు. మీకు ఇంకోటి చేయలేదు. ఇల్లు చాలా లక్కీ హౌస్. ఇక్కడ మల్లేశ్వరి ఇక్కడే ఈ హౌసే పేరు తీసుకున్నారు. మల్లేశ్వరి ఇక్కడే కంపోజ్ చేశారు. అఫ్కోర్స్ ఆ పిక్చర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. ఇక్కడ మల్లేశ్వరి ఇక్కడే చేశారు. ఇక్కడ పైన ఇక్కడ ఈ హాల్లో ఇక్కడే కూర్చుంటాను. ఒక్కొక్కటి నాకు తగిన రాగాలు, నేను నాకు నచ్చిన రాగాలు. రాజేశ్వరరావు నాకు చాలా కోఆపరేట్ చేస్తాను. మామూలుగా అతను క్రియేటివ్ వర్క్, చాలా జీనియస్. బైబర్త్ నేను రాజేశ్వరరావు ఫ్యాన్, మా గురువు. నేను చిన్నప్పుడు ఆయన పిక్చర్స్ చూసేది. ఎంత ఇదంటే అది గిఫ్ట్ అండి, అది భగవంతుని గిఫ్ట్. అది కరెక్ట్గా కొంతమంది తోటే అది కరెక్ట్గా వస్తుంది. రాజేశ్వరరావు నేను బిఎన్ చేసిన 2 పిక్చర్లు అవుట్ స్టాండ్. మళ్ళీ బిఎన్ మ్యూజికల్గా అంత పిక్చర్ చేయలేదు, ఎక్కడ మీకు లేదు. స్వర్గసీమ అండ్ మల్లీశ్వరి ఆయన బెస్ట్ పిక్చర్స్. అందులో మల్లీశ్వరి మ్యూజిక్ సైడ్, ఇక్కడ రాజేశ్వరి సైడ్ నాగే అందులో ఉండాలి. బట్ భానుమతి ఇద్దరు కనుక మ్యూజిక్ మాత్రం నేను ఎవరికి వదిలేండి. నేను మాత్రం అక్కడ స్పేస్ వస్తాను. వాళ్ళు ఏమన్నా అనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమన్నా కొంతమంది అంటారు ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ కానీ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన అంటే మ్యూజిక్ డైరెక్ట్ చేసిన వీటిలో మాత్రమే తెలుగుదనం గురించి ఉండేది. అంటే చక్రపాణి నేను ఇచ్చాను మ్యూజిక్ కంప్లీట్ గా, మీకు ఆ తెలుగుదనం కనిపిస్తుంది. క్లాసికల్ మ్యూజిక్ ఇచ్చాను 2. ఇది త్యాగరాజ కీర్తన ఒకటి, దీక్షితర కీర్తన. మా ఫాదరు చాలా అభిమానం కనుక ఆయన కోసం ఒక్కొక్క పిక్చర్లు ఎన్నో కొద్దిగా చూపిస్తుంటారు. మా వారు తింటుంటారు, నేను నాన్న కోసం నా ప్రాణాలు ఇస్తున్నాను. వాళ్ళు సిగరెట్ కాకడానికి బయటకు పోతుంటారు, ఈ కర్ణాటక సంగీతం వస్తే అనుకుంటారు. అయినప్పటికీ అది లాంగ్ స్టాండింగ్ లో ఏమైందంటే ఆ పిక్చరు చక్రపాణి క్యాసినల్లో వేస్తే 4 weeks పోయింది ఫర్ ఇస్ 2 కర్ణాటక సాంగ్స్. 10 years తెలుగు అని కొడుతుంది. అప్పుడు బాగా చూశారు 1953-54. నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఘంటసాల గారు ఉంటుంది, అతని పాటల్లో అతను చేసిన కంపోజిషన్లో నెగిటివిటీ ఉండేది. అది భానుమతిలో మళ్ళీ ఉంది. కానీ అదే అంటే వాళ్ళ పాటలను మళ్ళీ తమిళ్ కానీ కన్నడ కానీ అడాప్ట్ చేయలేదు అని దీన్ని ఎలా తీసుకురాగలిగారు మీరు ఈ ఫిల్మ్స్ చెప్పగలరు? అంటే ఈ తెలుగు నెగిటివిటీ రావాలంటే ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం,
నేను ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెప్పవాళ్ళు చాలా తక్కువ వాడాను. ఎందుకంటే మనకి నేటివిటీ మనం ఏం పాడతాం, పాడేటప్పుడు ఎన్ని పెట్టుకుంటాం, గిటార్లు ఎటార్లు అనేస్తాయి లేదు. హార్మోనియం మామూలుగా వైలెన్స్, తర్వాత తబలా, మృదంగం కానీ ఇది కానీ ఫ్లూటు, ఇది మన నేటివిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చక్కగా వాయిస్ బాగా వినిపించేట్టుగా ఉరుముడి బాగా కాకపోయి ఇవి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఇళయరాజా కూడా తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తున్నాడు ఇప్పుడు. కానీ ఈ గోల్ అంతా రిథమ్ ఇప్పుడు వచ్చిందండి. అప్పుడు మ్యూజిక్ ఉండేది, ఇప్పుడు రిథమ్. ఇది తేడా. అది ఏమిటైతే రిథమ్ పెట్టుకున్నారు పిచ్చి కంతులు, మనిషి ఎగరడమే. అప్పుడు మనిషి పాడటం, ఇప్పుడు ఎగరటం అంతే తేడా. ఇప్పుడు మనిషి ఊరికే ఊగిపోవడం, ఒళ్ళు కదిలించడం, పరిగెత్తడం, ఇది రిథమ్ ఎక్కువైపోయేసరికి ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. మ్యూజిక్ చచ్చింది. ఒక్క పాట మీరు చెప్పగలుగుతారా? ఈరోజు పాడింది ఏదైనా మళ్ళీ రిపీట్ చేస్తారా? ఇళయరాజా కానీ పళయరాజా కానీ ఎవడైనా సరే ఆ పాత పాటలు వింటుంటే ఎంఎస్ ఇప్పటికీ ఆ పాటలు ఎందుకు వింటుంటారు? కూర్చొని ఆ సోల్ ఉంది వాటిలో, కూర్చొని ఆ క్లాసికల్ రాగానే చూసేసేదాన్ని. దానికి నాకు రాజేశ్వరరావు గారు కూడా ఓకే బాగుంది, నా గొంతులో ఏది పలుకుతుందో అదే పాడు. ఇంపార్టెంట్ అయిన కదా 2-3 పుస్తకంలో చూస్తాను. ఉద్యమంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి. అంటే మీరు మొట్టమొదటిగా అతనితో చేయటం, తర్వాత ఈ కాల్చుకుంటారని దేవుడి గురించి, మధురై వీటి గురించి అతని చెట్లు ఎలా ప్రవర్తించేవారు. ఎందుకంటే అతనికి మలేకలంగా పేరు వచ్చింది. అందులో బాగా యాడ్ చేశాడు, చాలా బాగా యాడ్ చేశాడు. అందులో నాకు మంచి క్యారెక్టర్ పర్వాలేదు. అది నెక్స్ట్ డే వస్తుంది నా యాక్టింగ్ కానీ ఇది కానీ నేను బాగా చేశానంటారు. ఎక్కడ మీరు అది డ్యామేజ్ ఉంటుంది, ఏం చేసినా చెప్పలేము అనుకోండి, పర్సనాలిటీ తెలియదు. అది తర్వాత ఏమైందంటే అతనికి పేరు రావడం, అందులో మిగతా వాళ్ళ పిక్చర్ సక్సెస్ కానీ ఇంకో దాంట్లో అది సక్సెస్ అయింది. అప్పటికి అతనికి ఒక నమ్మకం అమ్మగారు ఇమీడియట్ గా ఏదో నాకు జ్ఞాపకం. మధుర వీరన్ కాదండి, ఇదనుకుంటాను అలీబాబా పార్టీ తీసు అనుకుంటాను. అది బ్రహ్మాండంగా నాకు మంచి అది క్యారెక్టర్ నాది మంచి, చాలా బాగా చేశాను. అది సేలం అండ్ దీంట్లో సేలంలోను మధురలోను సివిల్ రిసెప్షన్ ఇచ్చారు నాకు బ్రహ్మాండంగా. ఆ రోజులు వేరండి, ఆర్టిస్ట్ మీద ఉంటే గౌరవం అనిపించింది. ఆ తర్వాత టీచర్స్ వచ్చిన అందరూ టీం చేయడంలో ఆయనకి ఒక నమ్మకం వచ్చింది. నేనంటే చాలా భయపడుతుంది, విపరీతమైన గౌరవం ఎన్టీఆర్లో. అది మాత్రం ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ కానీ ఎదురు చూపించారు. వాళ్ళతో చూసిన మీరు ఈ కాలపు కుర్రవాళ్ళు ఉన్నారు, ఎట్లా కంపేర్ చేస్తారు వాళ్ళని? అసలు మీరు అడిగే నాకు అది సరిగ్గా లేదు. వాళ్ళతో చేసిన మీరు అడిగారు, వాళ్ళు నాతో చేశారు ఎప్పుడు నేను. వాళ్ళు వెన్ దే వర్ నాట్ చీఫ్ మినిస్టర్, దే వర్ నాట్ వెరీ పాపులర్, దే యాక్టెడ్ విత్ మీ అండ్ దే బికేమ్ బిగ్. బై యాక్టింగ్ విత్ భానుమతి దే బికేమ్ బిగ్. ఇప్పుడు నేను అన్ని కాలాలకి అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆనాడు ఇప్పుడు ఈనాడు నాతో చేసే కుర్రవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నాతోటి నా పక్కన యాక్ట్ చేస్తే చాలనుకునేటువంటి ఒక వాళ్ళు ఆ రోజు అనుకున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళైనా ఈ రోజు దానికి తగినట్టుగా నాకు నా పక్కన ఉండే వాళ్ళ గురించి నాకు అసలు లక్ష్యమే లేదు. ఎందుకంటే భానుమతిని బుక్ చేసేటప్పుడు పక్క వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు, వాళ్ళే ఆలోచించరు. ఎవరున్నా అంటే ఆవిడ ఉంటే చాలు, ఆవిడ ముందు ఇంకెవరు కనిపించరు అని ముందుగానే అనుకొని తీస్తారు. ఎందుకంటే తెలిసిన క్వశ్చన్, నా పక్కన ఎవరున్నారు, ఎవరు యాక్ట్ చేశారు, నేను ఎవరితో చేస్తున్నానే లేదు, ఎవరు నాతో చేస్తున్నారు లేదు, అంతే. అంతకంటే అంతే. ఎక్కడున్నా ఎవరితో యాక్ట్ చేసినా ఏం చేసే. ఇప్పుడు నా పక్కన రమణారెడ్డి వేశాడు. రమణారెడ్డి గారు రమణ ఉంటేదండి, అదెవరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఇది అంత మట్టిలో మాడిపోతాడు. ఎక్కడున్నాడు మీరు చెప్పండి, ఎవరు వేశారని ఎవరు అడిగారు? అదే విధంగా కొన్ని పిక్చర్స్ లో వర్క్ చేశాను. గుండి కూడా వేశాడు. ఎన్టీఆర్ ఫిల్మ్ మీకోసం డైరెక్ట్ చేశారు, అది మంచి, ఆయన బాగా మంచి అభిప్రాయంతో తీశాడు. తేనె చూసి తీశారు. లేదు కాదు కాదు, ఏది అతని దర్శకత్వం చెప్పగలరు? ఇంకొకటి ఆలోచించింది ఏంటంటే, ఒక యాక్టర్ గా ఒక స్క్రీన్ లో ఆయన డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ గా ఎందుకు రాలేదంటే ఆయనకి ప్రొడ్యూసర్ గా యాభై ఎక్కువ.
ఎందుకంటే ప్రొడ్యూసర్ ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టడం విషయం ఇప్పుడు నేను కూడా డైరెక్ట్ పిక్చర్స్ నాలో ఆ ప్రొడ్యూసర్ అప్పుడప్పుడు తొంగి చూస్తుంటాడు. ప్రొడ్యూసర్ ఏదో డబ్బు ఖర్చు అవుతుంది అని వెంటనే వాడిని వెనక్కి పెట్టి మడిపెట్టి వెనక్కి పెడుతుంది. ఎందుకంటే కావాల్సింది ఆ కెపాసిటీ ఉండాలి. వేరే మనీ పట్టుకొని క్లీన్ అయ్యే వాళ్ళకి కొంచెం కష్టం, అది చేయలేదు అంచేత ఈ కాంట్ బి సక్సెస్ఫుల్ ఉంటుంది. అందుకంటే నేను చెప్పలేను. మనీ గురించి ఎక్కువగా కేర్ తీసుకునే వాళ్ళకి డైరెక్షన్ సెకండరీ అవుతుంది. డైరెక్షన్ మనం తీసేది బాగా రావాలి అని అర్జీ ఒక ఆర్టిస్టిక్ టేస్ట్ ఉండి ఆ క్రియేటివ్ జీనియస్ మనిషిలో కనుక ఉందంటే వచ్చినా అప్పుడప్పుడు డబ్బు గురించి వచ్చినప్పటికీ అది సెకండరీ, తర్వాత థర్డ్ ప్లేస్ తీసుకుంటుంది. కానీ ఇది ముందు పుష్ చేస్తాం. వేరే అది ప్రామినెంట్గా ఉండేటప్పుడు ఇవి అన్నీ కొంచెం వెనక్కి పడిపోతాయి. అంతకంటే ఇంకేం లేదు. ఇంతే అవును ఇప్పుడు అప్పుడే లేదు, అప్పుడు లేదు. హీ వాజ్ అంటే పొలిటికల్ తర్వాత ఈ మధ్య వచ్చాడు వీళ్ళందరూ ఊరు. ఈ కన్నడ ఫిలింలో మీరు ఎందుకు వేరే ఇటు తమిళ తెలుగులోనే ఉండిపోయారు అటు వెళ్ళారని నేను చెప్పాను కదా. నాకు కొన్ని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి అన్ని లాంగ్వేజెస్ లో పరిగెత్తాలి చేయాలని నేను ఆలోచించి. నాకు చాలా ఫ్యామిలీ, నేనే వాళ్ళు మా వారు, మా బిడ్డ, మాకు స్టూడియో, మా ఇల్లు, ఇవి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాను. తర్వాత మిగతావే క్యారెక్టర్స్ ఏదైనా బాగుంటే చేస్తాను. కానీ ఊళ్ళకి నేను 2 ఊళ్ళకి వెళ్ళి చేసింది 2. ఏది మలైకెళ్ళను, అలీబాబా. ఈ ఊళ్ళకి వెళ్ళి చేసేటప్పుడు దీని గురించి కూడా నేను ఎక్కగా వెళ్ళి చేసేది ఏంటంటే మా లక్కీగా మా అత్తగారు నాతో ఉండేది. సో ఐ యూస్ టు టేక్ హర్ ఎవ్రీ ట్రిప్ షీ యూస్ టు కమ్. నాతో కూడా వచ్చేది కంపెనీ ఉండేది. నాకు కొంచెం ఐ యూస్ టు ఫీల్ ఎట్ హోమ్. ఆమె నాకు కూడా ఉంటే మనం మెడ్రాస్లో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉండేది అంతే. లేకపోతే చేసేదాన్ని బయట ఊళ్ళో అంటే క్యాన్సిల్. బయట ఊళ్ళో పిక్చర్లు చాలా క్యాన్సిల్ చేశాను. మళ్ళీ వచ్చి ఇంకోసారి సేలం పిక్చర్ ఏదో చేయాలని నేను చేయలేదు. ఆ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. మోడర్న్ థియేటర్స్ తర్వాత ఇది కూడా కోయంబత్తూరులో కూడా వచ్చారు. నేను చేయలేదు. కొత్త దర్శకులు రామిడితో మీరు చేశారు. రామిడి మంచి టేస్ట్ ఉంది డైరెక్టర్. అతని శక్తికి అతని దీనికి మంచి టేస్ట్ ఉంది డైరెక్టర్. పాపం తీయాలని ఏమో అతనికి కొంత లక్కు కలిసి రాలేదంట. తల్లాటితో అతను చేయాల్సింది కాదు. ఎందుకంటే అతనికి బాగా ఖర్చు పెట్టి బాగా లావిష్గా తీయాల్సిన పిక్చర్ ఆయన కాదు కాదు. అనురాగం అనేది బెంగాలీ మా అనే పిక్చరు. అన్నయ్య అనే పిక్చరు మాయామృగని బెంగాలీ అది తీశారు. బట్ అందులో మాయామృగలో ఒరిజినల్లో ఈ కథ లేదు, నేను చేసిన క్యారెక్టర్ లేదు. అదొక దద్ది చిన్న క్యారెక్టర్గా ఉంది. ఇది శివకర్ జనకి క్యారెక్టర్ అందులో చాలా పెద్దది. అది నేను ఇంప్రూవ్ చేసుకొని డైరెక్టర్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఈవెన్ తీసి పిక్చర్ జంజాలు ఒక డైలాగ్ జంజాలు రాసింది చెప్పలేదు. పిక్చర్ అన్ని బాగుంది డైలాగ్స్. నేను ఆ తుఫాన్ పుస్తకం తెచ్చి నెల్లూరు భాష పెట్టి ఆ తుఫాన్ పాపం రఘుపతి పంపించాడు 2 పుస్తకాలు. అది చూసి అందులో ఒక మాటలు తీసుకొని అన్ని స్పాంటేనియస్గా అదంటే అక్కడికి వచ్చి ఎక్స్టెంపుల్గా మాట్లాడేది. ఎవరి డైలాగ్స్ నేను చెప్పాను. నేను ఏ పిక్చర్లో ఈవెన్ ఇన్ టామిల్ డైలాగ్స్, మ్యూజిక్ అంతే. క్యారెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో అకార్డింగ్ టు మై క్యారెక్టర్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. మంగమ్మ గారు మన మణివాసన ఇది అక్కడ ఏమీ లేదు ఆ పిక్చర్లో. అది కూర్చొని 5-6 సిట్టింగ్స్లో. అందుకనే కోటి రామకృష్ణ నేను లేకుండా పిక్చర్ తీసేవాళ్ళు. ఇప్పుడు అతను బిజీ అయిపోయినాడు. మనం తీసిన పిక్చర్ సరిగ్గా అయింది. నా బాగా చేశాను. బట్ అతను సక్సెస్ఫుల్గా రానివ్వలేదు. ఎందుకంటే టైం సరిగ్గా లేదు. మంచి ఆపర్చునిటీ పర్వాలేదు. నాకు ఒక చిన్న సెషన్ ఉందండి. మీరు ఎట్లా లైక్ ఇప్పుడు మ్యూజిక్ గురించి నాకు అసలు తెలియదు. ఫిలింలో పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాము. సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టారు. ఒక మంచి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పాపులర్గా ఉన్నాడు. ప్రీవియస్ పిక్చర్ చాలా బాగా పోయింది. ఎందుకు పోయిందో మనకు తెలియదు. ఆ పిక్చర్ మ్యూజిక్ వల్ల పోయిందా, లేకపోతే యాక్టింగ్ వల్ల పోయిందా, స్టోరీ వల్ల పోయిందా తెలియదు. ఆ పిక్చర్ సక్సెస్ అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంటే పుచ్చుకుంటారు. ఇక్కడ ఈ పిక్చర్లో మనకి ఏది ముఖ్యం అనేది వాళ్ళు ఆలోచించరు. ఆయన బుక్ చేసామా మనకి మార్కెట్ ఉంది, ఈ పలానా మ్యూజిక్ డైరెక్టర్ అనేది వాళ్ళకి ఏరియాస్ కొంటారు. ఇట్లా వచ్చింది. ఇప్పుడు మ్యూజిక్ వాల్యూ అంతలో ఉంది. ఇప్పుడు మ్యూజిక్ కానీ ఏదైనా డైరెక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనుషుల యొక్క మెరిట్ని బట్టో. ఇప్పుడు అవార్డ్స్ కూడా అంతే కదా. అవార్డ్స్ కేవలం సంపాదించుకోవడం తప్పితే ఇవ్వడం అనే కాలం పోయింది. ఇప్పుడు మెరిట్ని బట్టి ఇవ్వడం పోయింది. మెరిట్ ఉన్నా లేకపోయినా సంపాదించుకోగలిగిన వాళ్ళు మెరిట్ సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మ్యూజిక్ గురించి కూడా వాళ్ళకి జ్ఞానం ఉందా, మెరిట్ ఉందా అనేది చూసేటువంటి లేకుండా సక్సెస్ఫుల్ పిక్చర్లో ఉన్నాడా అతను బుక్ చేయి, ఏమి ఇస్తాడో వేయని అంతే. తీరా వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఏమవుతుందంటే పిక్చర్లో మంచి సాంగ్స్ ఉన్నాయి, ఏం చేయాలి,
ఇక్కడ మనం ఏం చేయాలి, ఇలా ఎలా పాడాలి, ఈ పాట ఇక్కడ చాలా బాగుంటుంది, ఇలా పెట్టి పాడితే బాగుంటుంది అనేసరికి అతను ఏదో రీజన్ ముఖ్యంగా పెట్టుకొని ఆ ప్రీవియస్ పిక్చర్లో ఉండే ఎక్స్పీరియన్స్ తోటి అందులో ఏది పాపులర్ అయిందో దాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే అతనికి మరి డబ్బే కదా ముఖ్యం, అతన్ని ఎందుకు పెట్టుకున్నారు, డబ్బు కోసం. సో డబ్బు వచ్చేందుకోసం, ఆ డబ్బు వచ్చేందుకోసం తనేం చేయాలో అతని డ్యూటీ అతను చేస్తాడు. ఇక్కడ టార్చర్ ఆర్టిస్ట్కి, పాడే ఆర్టిస్ట్కి. మిగతా అఫ్కోర్స్ ప్లేబ్యాక్ పాడేవాళ్ళు ఏదో ఇచ్చింది పాడేసిపోతుంటారు. కాబట్టి పాడే వాళ్ళకి టార్చర్ చెప్తున్నా, మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి ఇది పెద్ద టార్చర్. ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని అనగానే ప్రొడ్యూసర్ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ పక్కనే వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడే నాకు పెద్ద క్రియేషన్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తారు చేయాలి వాడు, ఎందుకంటే ప్రీవియస్ పిక్చర్లు ఇచ్చాడు కదా, బాగుంది కదా, అతను చెప్తున్నాడు కదా, ఈ ఆమె ఏదో పాడతానంటుంది అట. నా మీద నమ్మకం నమ్మకం మ్యూజిక్ డైరెక్టర్ మీద ఉన్నప్పుడు నేనేం చేసేది, అంచేత వాళ్ళు ఏం చేస్తే అది పాడాలని నేను చెప్పాను. నేను అక్కడే నేను కాంప్రమైజ్ కాంది. మ్యూజిక్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడేమో నేను చెప్పాను, మ్యూజిక్ డైరెక్టర్ పెద్దవాడైతే కావచ్చు, అతను ముందు పిక్చర్ డబ్బు చేసుకుంటే చేసుకోవచ్చు, నేను మాత్రం అతను వేసిన ట్యూన్ పాడను. అందుకని బాగా తెలుసు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు, కేవి మహాదేవ్. అమ్మకు తెలియం, నువ్వు హార్మోనియం తీసుకొని ఇంటికి అంటాడు. ఆ పొగలేంది ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, ఇక్కడ ఇచ్చి కార్పెట్లో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో అన్నాడు. ఇది మంగమ్మ గారు మనవాళ్ళు. ఇది పాట ఎవరు చేసింది, కేవి మహాదేవ్. శ్రీ సూర్యనారాయణ అడిగితే టేప్ ఉంది, వినిపిస్తాను మీకు కావాలంటే. మీకు క్రిటిక్ అవసరం లేదు, నేను ఇది ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. ఆయన చేశాడు అంతే, బాబాయ్ అంతే, తప్పుగా చేశాడే కదా. ఆయన అలా చేస్తే చాలు, ఎందుకంటే ముసలిది పాడుతోంది, మంగమ్మ ముసలిదే కదా, ఏదో పాడుతోంది, తెల్లారుతామని పడే పాట కదా అని ఆయన ఏదో ఫోక్ సాంగ్ లాగా వేశాడు. మేలుకో 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 అన్నాడు. ఇదేంద్రా ఇలా ఉంది, శుద్ధి చెప్పినట్టుగాను అని చెప్పేసి నేను పాడనని చెప్పాను. ఏదైనా ఒక రాగము, ఒక జాతికి చెందిన ఒక మ్యూజికల్ సైడు నా గొంతులోంచి, నా గళలోంచి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, దాని మధ్య ఏం పాడింది. శ్రీ సూర్యనారాయణ మేలుకో అంటే ఏమిటిది, ఇది అది పాడి ప్రయోజనం లేదు. అప్పుడు నేను ఫోన్ చేశాను, మామ బాగలేదు అన్నాను. అతను మామ అంటారు కదా, అమ్మ உங்களுக்கு తెలియలే నీకు నేను అనుకున్నాను నీకు పాడు. సరే వచ్చాడు. సరే అక్కడి నుంచి నాకు మల్లేశ్వరి ఎక్కడున్నా సక్సెస్ఫుల్ పిక్చర్స్, వాళ్ళు ఎట్లయితే సక్సెస్ఫుల్గా పోయిన పిక్చర్స్ రిధం పెట్టుకొని చేస్తుంటారో, నాకు ఎంతసేపు మా లైలా మజ్ను, మల్లీశ్వరి, స్వర్గసీమ, ఈ సక్సెస్ఫుల్గా మ్యూజిక్ ఎందులో వచ్చిందో వాటి మనసులో ఉంటుంది కదా దేశం. అదే బండి పాట ఒకటి మనసులో పెట్టుకో, బండి పాట రాగం మనసులో పెట్టుకో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో ఇదిలో మీకు బండి పాట ఇది వినిపిస్తుందా కొంచెం జాడ, అది అలాగా బేస్ చేసుకొని నేను మ్యూజిక్ చేస్తుంటాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, మ్యూజిక్ ఇంత వివరంగా నాకు ఎవరు పిడికి అవసరం అడగవసరం లేదు, నేనే చెప్తాను మీకు. దీనికి బేస్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. బేస్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక రాగము, ఒక పాడిన దాంట్లో ఉండే ఒక స్థాయి తీసుకుని, ఒక చిన్న ఆ స్థాయి తీసుకొని అందులో మ్యూజిక్ చేయొచ్చు. అది క్రియేటివ్. భగవంతుడు ఆ క్రియేటివ్నెస్ నాకు ఇచ్చాడు కనుక నాకేందో అవసరం లేదు, ఆ స్పాంటేనియస్గా వస్తుంది. ఎక్స్టెంపర్గా అలాగ పాడుతూ ఉంటే అది ట్యూన్ అయిపోతుంది. ఆ గిఫ్ట్ భగవంతుడు ఇచ్చాడు. అందులో నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు మ్యూజిక్ చేసినా ఇంతవరకు ఏది పాడలేదు. పాడినప్పటికీ అఫ్కోర్స్ చేయకుండా పోలేదు, ఎవరైనా చేశారనుకోండి తదిన పెట్టినట్టు పాడతాను అంతేగా. అందులో కూడా కొన్ని ఏదైనా మార్పులు చేస్తాను, నాకు చేసి అది అంత బాగుండదు, అది అట్నే ఉంటుంది. నేను చాలా బాగుంటుంది అనుకోని మనస్ఫూర్తిగా పాడాను అనుకోండి. ఇలాగ మీకు ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను నేను. ఇప్పుడు మన ఓహో పౌరమలో నేను చేశానని అన్నాడు ఆయన. ఓహో పౌరమా వెలపేలే పౌరమా అని చేశాడు రజనీకాంత్. బాగా రాశాడు పాట, ఒక ట్యూన్ ఆయన చేశాడు. ఆయన ట్యూన్ ఇది. నేను బ్లడ్ అండ్ సాంగ్ చూసి అంటూ ఆవిడ గిటార్ ఎవరు వాయిస్తూ ఈ ట్యూన్ హమ్ చేస్తుంది. అందులోకి తీసుకున్నాను. ఓహో నన్ను చూసి తీసుకొని ఇన్స్పైర్ చేస్తే నాగయ్య అయితే అమ్మ అద్భుతం చాలా బాగుంటుంది ఒకటే మెచ్చుకున్నాడు. అది క్రియేటివిటీ, అది భానుమతికి చెప్పవసరం లేదు. దాని గురించి నేను చెప్పుకోవడం అనేది కొంచెం టూ మచ్గా ఉంటుంది, అందుకని నేను ఎంతసేపు చెప్పలేదు. మ్యూజిక్ సైడ్ మాత్రం ఎవరేమన్నా కానీ మంచి మ్యూజిక్ ఎవరైనా ఇస్తే నేను చాలా ఆనందిస్తాను. ఆ విషయంలో వాడికి ఆ క్రియేటివ్ జీనియస్ ఉస్మాన్ ఈ సినిమా మ్యూజిక్లోనే పెద్ద ఉపయోగం తీసుకొచ్చాడు. అది ఇంతకుముందు కర్ణాటక మ్యూజిక్ ఒకటే ఉండేది, మాది పాతకాలం చింతకాయ పచ్చడి తమిళనాడులో. వాడు మాత్రం ఈ సినిమాల్లో చాలా మంచి మ్యూజిక్ మళ్ళీ వినేట్టుగా తీసుకొచ్చాడు. ఎంఎస్ చూస్తున్నారు. కేవీ మహాదేవన్ గారు కూడా ఆయన మన తెలుగు ఇదంతా తీసుకొని ఫోక్ సాంగ్స్ అంతా తీసుకొని తమిళ్ వచ్చాడు. అతను గురించి మాట్లాడుతున్నారు విశ్వనాథన్ గురించి మాట్లాడు. ఏం లేదు,
మీరు పాతకాలం నుంచి మీరు కూడా ఆయన మాట్లాడుకుంటారు, రాగాలు తాళాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారేమో అని ఒక ఆశ. మరి పుస్తకం బాగా రావాలని ఒక ఉద్దేశం. నేను ఫస్ట్ వెళ్ళి ఆయన అడుగుతాను, ఇది మీరు టైం ఇస్తే వచ్చి కాస్త కూర్చొని మాట్లాడుకుని తీసుకుంటారు. ఆయన సరే లేదు రాకుండా రాకుండా మ్యూజిక్ సంథింగ్ అది గ్రేట్. అది ఎవరు మాట్లాడేది కాదు, అది సంథింగ్. అది రాజేశ్వరరావుతో కూర్చొని మాట్లాడితే మాట్లాడతారు. రాజేశ్వరరావు ఒక్కడే మాట్లాడుతుంది. విశ్వనాథ కొంచెం నెక్స్ట్ జనరేషన్. నేను మా విషయంలో రాజేశ్వరరావు మద్దతు. ఏది కార్ కాన్ఫరెన్స్ ఆయన చాలా నేను మాట్లాడటానికి ప్రేమించాను. ఒకడు తర్వాత విశ్వనాథ్ తోటి మాట్లాడుతాడు. విశ్వనాథ్ మాట్లాడు కేవీ మహాదేవన్ తోటి ఉన్నాడు. ఆయన కూడా మంచి పాటలు చేస్తాడు. ఆడగట్టు ఆయన చేసినట్టు ఇప్పుడు ఆయన ఓపిక లేదు. ఏదో ఈ వారికి పాటలు చేసి పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆ పూలన్నీ చేస్తాడు. ఆయన లేదు, ఆయన కూర్చోలేదు. ఎంతో అయిపోయినా 75 ఏళ్ళు ఎంతో అయిపోయింది. ఆయన చేసినట్టు కానీ మంచి మ్యూజిక్ ఆయన పాడాడు. నేను ఆయన ఇద్దరు కూర్చొని ఇచ్చేసాను. తర్వాత సొంతసీలో వచ్చి ఒక పాట నేను కాపీ చేసి ఆయన మ్యూజిక్ ఇచ్చినట్టు నేనే ట్యూన్ చేశాను. ఆయన చాలా ఇష్టం ఆ పాట. ఇది కాంజీ తెలియని అన్నదిగా తీశాడు. అన్నదిగా డాక్టర్ నాని శ్రీరామ్ గుర్తు వాళ్ళిద్దరు తీశారు ఆ పిక్చర్. ఇందులో సొల్యూషన్లో ఇచ్చేసాను కదా, మధురా వెన్నెలదే ఈ పాడే కదా, ఆ హమ్మింగ్ పెట్టే పాడాను అనమాట. అదే బేస్ ఏదో పెట్టి పాట పాడుతుంటారు మీకు. మంచి ఇప్పుడు వచ్చేస్తున్నాయి కానీ నేను ప్రొవోక్ చేయలేకపోతున్నా. మీరు మాట్లాడతాను నేనే ప్రొవోక్ చేసుకొని మాట్లాడగలను. బికాజ్ మ్యూజిక్ విషయం కనుక నాకు ఎందుకంటే ఆయన మంచి మ్యూజిక్ ఎవరు ఇచ్చినా అప్రిషియేట్ చేస్తాను. బాగుంటే కొంచెం మార్పుతో పాడేస్తాను. నాట్ దట్ ఐ వోంట్ సింగ్ అని మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ పాడినాను కాబట్టి నా ఇంటర్ఫియరెన్స్ లేకుండా నేను పాడినా మ్యూజిక్. నేను పాడేంత వరకు నేను నా పిక్చర్లో అన్ని పాటలు అన్ని ఇంటర్ఫియరెన్స్ అవుతాను, అన్ని పాటలు సరిగ్గా వస్తాయి. అందుకని వస్తున్నారని కానీ ఇవన్నీ మా పిక్చర్స్ అన్నింటిలో మ్యూజిక్ రాజేశ్వరరావు గారు ఉన్నారు. రాజేశ్వరరావు గారు చేశారు మ్యూజిక్. రాజేశ్వరరావు గారు మేము ఇద్దరం అన్యోన్య సహాయాన్ని చేశాం. కొన్ని రాజేశ్వరరావు కొన్ని చేశాను. నేను విడిగా నేను మన సాగరిక దీవెన స్టార్టింగ్ రాజేశ్వరరావు చేయలేదు, నేను చేయలేదు. ఏంటి ఒకే హార్మోని వస్తాడు. రాజేశ్వరరావు చేసు పాటిస్తుంది, అది తప్పండి. రాజేశ్వరరావు నేను కూర్చొని చేసింది. మీరు భూమి నిర్మాణ గురించి మాట్లాడారు, మళ్ళీ మాట్లాడారు. అదే అదే ఆన్ చేస్తారా? అదే నేను చేయలేదు, అతను చేయలేదు అన్నా. ఎవరు చేశారని మీరు అడగచ్చు. అది ఒక మరాఠీ సాంగ్. అది నా మజే పన్నే క్యూ చోడి దియా అని వాడు పాణిగ్రాహి అని వాడు వచ్చాడు అప్పుడు. పాణిగ్రాహిని ఒరియా సింగర్. అతను ఏదో వచ్చి మన రాజేశ్వరరావు గారి దగ్గర ఛాన్స్ కోసం వచ్చాడు. అది పాడుతుంటే పాడుతున్నాడు. రాజేశ్వరరావు ఇది బాగుంది, మనం ఏది రాష్ట్రపతి పెట్టుకున్నాం. అందులోంచి సావిరహేత ఆ తర్వాత హమ్మింగ్ అది నేను కంపోజ్ చేసుకున్నాను. తర్వాత చరణాలు అది రాజేశ్వరరావు గారు కూర్చొని కంపోజ్ చేసేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదో ఒక ఇన్స్పిరేషన్కి ఒక ట్యూనో ఒక ఏదో మంచి ఏదో ఒక జాతికి సంబంధించిన ఒక క్లాసికల్ టచ్ ఉంటే కానీ ఇక్కడ నాకు సరిపడదు. అదే మరి నాకు రాజేశ్వరరావు కూడా ఈ క్లాసికల్ టైప్లోనే పోతుంటాడు. లైలా మజ్నూలో సిఆర్ సుబ్బరామన్ అనదర్ జీనియస్ చెప్పాను కదా, మహానుభావుడు. అంటే ఎంత ఇదంటే నేను ఎంత అందుకనే భగవంతుడు అతను 32 years ఉంటాడు పాపం. ఎంత ఇదంటే రాజేశ్వరరావు వీళ్ళందరికంటే కూడాను చాలా చురుకైన జీనియస్. ఎంత ఇంగ్లీషు, హిందుస్థానీ, కర్ణాటక 3 తెలుసు. ఇంగ్లీష్ మ్యూజిక్ తెలుసు, కర్ణాటక తెలుసు. అదే మాదిరిగా నాకు అంతే. నాకు మొదటి నుంచి 3 పరిచయం. రాజేశ్వరరావు కూడా ఆల్మోస్ట్ అంతే. అఫ్కోర్స్ ఇంగ్లీష్ సైడ్ కొంచెం ఉంది, టేస్ట్ ఉంది. తెలిసిన వాళ్ళకి జుట్టుంటే ఎప్పుడైనా వేసుకోవచ్చని తెలియటట్టుంది. అసలు మెరిట్ అంటుంటే మనిషిలో ఏ విధంగా తీసుకోవచ్చు. ఏం తెలియని వాడికి కష్టం. కానీ రాజేశ్వరరావు గారు, సిఆర్ సుబ్రహ్మణ్యం, భానుమతి, ఘంటసాల ఇందులోకి రావడానికి ఈ ముగ్గురు ఎంఎస్ చూస్తున్నారు కూడా. ఈ ముగ్గురికి నలుగురు కలిస్తే ఈ ఇంగ్లీష్ మ్యూజిక్, హిందుస్థానీ పర్ఫెక్ట్ హిందుస్థానీ క్లాసికల్, ఇటు ఇది మన సౌత్ ఇండియన్ క్లాసికల్, ఈ 3 కూడా కొట్టింది. అందువల్లనే మనం ఏ విధంగా మోల్డ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ నుంచి తమిళ్ చేసుకోవచ్చు, తమిళ నుంచి హిందుస్థానీ చేసుకోవచ్చు, హిందుస్థానీ అట్లా మార్చుకోవడానికి వీలుగా క్రియేటివ్ ఇది జీనియస్ అని చెప్పబడేటువంటి ఒక ఇది వచ్చింది మనకి. అన్ని పిక్చర్స్లోనూ అటువంటి ట్యూన్స్ కానీ పాటలు కానీ పాడగలిగాం.
లేకపోతే కష్టం. ఏదో ఒకటి అసమానం బోరు కొట్టే విధంగా ఒకే విధంగా ఉంది. అదే ఇప్పుడు అది హ్యామ్లెట్లో చూసి నేను దాని పేరేమిటి ఒలింపియానా, అది వాట్ హ్యామ్లెట్ లవర్ అందులో నుంచి అలా కంపోజ్ చేశాను. అంతేక ఎప్పుడు అంటుండేవాడు సిఆర్ సుబ్బరామన్, మా అమ్మగారికే పోతుంది క్రెడిట్ ఈ పాట తీసుకొచ్చి ఇట్లా చేశారు. సో ఆ పాట ఒకటి చాలా పాపులర్ అయింది. మిగతా పాటలు అఫ్కోర్స్ అతను కంపోజ్ చేశాడు. నేను కూడా కొంచెం ఏదో నావలకాయ చెప్పాను కదా సార్, నాకు ఇష్టం ఉంది, నాకు నచ్చితేనే పాడేదాన్ని. ఎక్కడైనా మలుపులు కానీ తెలుగులు కానీ కొంచెం కూడా అందిస్తూ ఉండడమే. తర్వాత ఇది మన బాట్సారి పిక్చర్లో ఫ్యాట్ బున్ పాడాడు ఒక పాట. ఎప్పుడో పాత రికార్డ్ మా అబ్బాయి పెట్టుకున్నాడు చిన్నప్పుడు. ఆ రికార్డ్ ఎక్కడి నుంచో జ్ఞాపకం. ఇంగ్లీష్ వర్డ్స్ నాకు జ్ఞాపకం లేదు. బాబాయ్ జ్ఞాపకం, అది నాకు జ్ఞాపకం ఉంది. బాగుంది సార్ అని అది పాట చెప్పేది కానీ ఓ బాటసారి అని మరి. ఎందుకంటే వేణు మ్యూజిక్లో దద్ది ఏమి రాదు. అతను ఒకడు రాజు, టీవీ రాజు ఒకటి పెట్టాను. ఇద్దరు మ్యూజిక్ ఆయన పెట్టినప్పుడు నాకు సో బిజీ చింతామణిలో అన్ని హిందీ పాటలో మన అజాద్లో అవి ఇవి అని కాపీ చేసి పాడేసేసాను. నాకు టైం లేదు అప్పుడు. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ 18 పిక్చర్స్ తమిళ పేరు. అంటే టైం లేక నేను ఎరకపోయి పెట్టాను మ్యూజిక్. ఏం రాదు పాపం ఆయనకి. కాదంటే మిగతా వాళ్ళకి ఎవరికో ఏం మ్యూజిక్ చేశాడు. ఇప్పుడు భానుమతి దగ్గర మ్యూజిక్ చేసేంత శక్తి లేదు. మన పెద్ద హేమాహేమల్ తోటి మ్యూజిక్ పాడి ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పారు హీరోల సమాచారం. సరే ఇంతే అనుకొని చెప్పి నేను అన్నిటికీ ఏదో పాడాను, ఏదో కాపీ సాంగ్స్ పాడాను. 1-2 సాంగ్స్ నేను కంపోజ్ చేశాను. అందులో ఉయ్యాల పాట ఒకటి, ఇంకోటి ఏదో డ్రీమ్ సాంగ్ ఒకటి, అది 2 కంపోజ్ చేశాను. మిగతా ఇది రికార్డు అదే మిగతా హిందీ పాటలు ఏవో పాడేసాను. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ఇతను కుర్రాడు ఒకటి చేశాడు. ఈ పాట పాడపరిచేసరికి ఏదేదో పాట మొదలెట్టాడు. నాకు అసలు బిఎన్ఆర్ మ్యూజిక్, పాతకాల మ్యూజిక్ ఏదో హార్మోనియం పెట్టుకొచ్చేసాడు. మా వారికి బాగా స్నేహితుడు, మంచివాడు పాపం. మ్యూజిక్ రాదు, ఏం చేసేది దాన్ని ఇది పెట్టుకొని ఓ పాట సార్ చేస్తాడు. అతని జన్మకి అతను ఆ ట్యూన్ చేసేవాడు కాదు, చేయలేడు కూడా. అది ఆ పాట పాపులర్ అయింది. ఎందుకు చెప్తుంటే ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఆల్సో. నేను మ్యూజిక్ పిక్చర్స్ లో అజ్ఞాతంగా పాపులర్ సాంగ్స్ ని చేశానని చెప్పడానికి నా పేరు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్, ఐఎమ్ సక్సెస్ఫుల్. ఇప్పటికీ కొన్ని క్యాసెట్లు మేము వేసి వింటూనే ఉంటాం. రోజు భానుమతి గారి పాటలేదు మేము. అంటే దానికి కారణం ఏంటంటే నేను ఏదో ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ లాగా పాడేసి వాళ్ళు ఇచ్చిన చూడు పాడి వస్తే బహుశా నా పాటలు కూడా సర్వసాధారణంగా ఉండొచ్చు. నేను ఎందుకు మంచి పేరుతో వచ్చేదాన్ని. ప్రతి చోట నాకు చెడ్డ పేరు, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి ఆవిడ ఎందుకు ఇంటర్ పేరు అవుతుంది, ఆవిడ అసమాన మ్యూజిక్ లో కలెక్ట్ చేసుకుంటుంది. నా సాంగ్స్ బాగుండాలి, నేను పాడిన నలుగురు విని ఆనందించాలి. నాకు నీ పేరు అవసరం లేదు, నా పేరు నాకు కావాలి అంతే. దర్శనాలు పాటలు అంటే ఎందుకున్నాయని నాకు ఇష్టం లేని పాడలేను. ఇంకెవరి చొక్కానే తీసుకొచ్చి నన్ను వేసుకోమంటే ఎట్లా, నేను కుట్టుకొని వేసుకోవాలి. ఎవరో వంట చేసి నువ్వు తినమంటే ఎట్లా, నాకు ఇష్టమైన పదార్థాలు నేను వంట చేసుకొని తింటాను అన్నట్టుగా నా పద్ధతి అంతే. మ్యూజిక్ విషయంలో, క్యారెక్టర్ విషయంలో అంతే. మరి ఈ విచిత్ర వివాహబంధం వచ్చేసరికి ఈ పెద్దవాళ్ళంటే శ్రీ సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా అప్పుడు, కన్సర్ ఉన్నాడు. అతని వివాహబంధం పిక్చర్ మ్యూజిక్ కంప్లీట్ గా మరించాలి నేను చేస్తాను. మా వారికి నవ్వునోము అంటే చాలా ఇష్టం. అది కర్ణాటక నాకు తెలుసు. నేను కొంచెం డీంపలాస్ రాగంలో మార్చి జనానికి నచ్చేట్టుగా పాడాను. ఈ జనానికి నచ్చేట్టు మార్చడం క్లాసికల్స్ గురించి నాకు చాలా ఇష్టం. ఎందుకంటారా, బాలమురళి నేను ఒకటే వాదం. ట్రెడిషన్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ట్రెడిషన్? వాడు ఎవడో అన్నాడంటే మనం అనాలా? క్రియేటివ్ వర్క్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు బాలమురళి అది ఎంత అందరూ మహానుభావులు ఎంత బాగా పాడాడు. అది తమిళియన్స్కి నచ్చదు. ఎంత అని పాడతారా, మనంగా అని అనుకున్నాడా త్యాగరాజు ఇలా పాడితే రాముడు వచ్చేవాడా? నేనంటాను నేనంటాను అసలు త్యాగరాజు ఎలా పాడాడు మీకు తెలుసా? మీరు స్వరపరిచింది ఎవరు? ఈ స్వరాలు ఎవడేశాడు? స్వరాల బాల బాల ఏమిటిది? స్వరాలు వేసే వరకు ఓకే. అది మళ్ళీ మీరు తెలుగులోకి అనువదించి పాడేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెమ్మగుడి మమ్మగుడి అని పాడుతుంటే చెప్పకూడదు. గ్రేట్ మాస్టర్స్ ఏదేదో వేస్తున్నారు.
ఇది లెట్ మీ గ్రేట్ మాస్టర్. బట్ ఈ విషయంలో మాత్రం నేను ఐ వాంటెడ్ టు క్రిటిసైజ్ పంచరత్నాలు అని చెప్పి త్యాగరాజు పాడను, మా ఫాదర్ మదర్ పాడేవాడు. ఎంత ఆర్ద్రత ఉంది అందులో, ఎంత భక్తితో పాడాల్సింది, ఎంత బాగా పాడాల్సింది. అంతేగాని ఈ మెట్లకి పైనుంచి కిందికి థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి అట్లా పాడితే అట్లా నిన్న జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ అడుగుతున్నాను. నాగయ్య గారు త్యాగయ్య పాటలు పాడారు కదా, త్యాగయ్య వాటి గురించి మేము బాగా చక్కగా పాడాడు. ఆయనకు కర్ణాటిక్ దీంట్లో ఆయన పెద్దగా ఆయన కర్ణాటిక్ మ్యూజిక్ బాగా తెలుసు నాగయ్య గారికి. బట్ ఆయన వచ్చేసి ఎంతసేపు ఆ భక్తి భావంతో ఆయనకు తెలిసినంత వరకు చక్కగా పాడాడు. ఆ క్యారెక్టర్ ఆర్ద్రత ఉంది అందులో. ఇప్పుడు మన ఇదేదో మన శంకరాభరణంలో ఎలా పాడారు, శంకరాభరణంలో ఎలా తీసుకొచ్చాడు మ్యూజిక్, అంత బాగా ఆ కాలానికి అలా తీసుకొచ్చాడు, తప్పేం లేదు. అదే మా బాలవర్ణి కూడా ఆల్మోస్ట్ కాంప్రమైజ్ చేస్తాడు. అది క్లాసికల్ చెడకుండా, సేమ్ టైం అందులో ఉండే భావం చెడకుండా చక్కగా పాడతాడు. అది వీళ్ళకి ఏమిటంటే టామిల్స్కి ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదో వీళ్ళ అథారిటీ అయినట్టు. త్యాగరాజు ఇలా పాడితే వీళ్ళు చెవు దగ్గర పెట్టుకొని విన్నట్టు ఆ రోజు మైక్ పెట్టుకొని వీళ్ళు చెప్పేది నాకు ఒళ్ళు మంటాను. నేను చెప్పాను ఇప్పుడు భీమ్ పలాసు రాగంలా ఉంటుంది ఆ పేరు, ఆ పేరు రాగానికి భీమ్ పలాసు దగ్గర. నేను చెప్పాను నేను భీమ్ పలాస్ లాగా పడతాను సినిమా కనుక ఇందులో నేను ఇది ఎందుకంటే నగుమము మగవాళ్ళు పాడారు, ఆడవాళ్ళు ఎప్పుడు పాడలేదు. ఈవెన్ ఎంఎస్ పాడినట్టు గుర్తులేదు నాకు. అది చాలా మా వారికి ఎందుకు ఆ పాట అంటే ఇష్టం. అమ్మాయి నగుమ పాడాలి, ఎక్కడ పోవాలండి, ఇంకేదైనా చెప్పకపోయినారా, నాకు ఏ తామనరా ఇష్టం, ఇంకా ఎన్నో పాటలు ఇష్టం. ఇది పాట అంటే నగుమో గన్నెల్లే నేను పాడాడు. ఆయన ఎవరు ముస్లిం ఇంకెవరో యాపల్ పాడాడు. నా జాలి నగుమో అని ఎవడు వింటాడండి అని చేత నేను దాన్ని చాలా రక్తి కట్టించడం కష్టం. రక్తి కట్టించడానికి నేను డీప్ పలాస్ వచ్చేసాను. నేను క్రిటిసైజ్ చేయడం లేదు, పాతకాలం వాళ్ళు అట్లా పాడే వాళ్ళు నేర్చుకునేది పాడారు, వాళ్ళు తప్పలేదు. బట్ నేను సినిమాలో పాడేటప్పుడు ఎలా పడితే ఎవరు ఉంటారు. అందుకని నేను మీరు ట్రెడిషన్ కర్ణాటక మ్యూజిక్ చెడగొట్టాను చాలా రోజులు ఎవరో రేడియోలో కూడా వేయకుండా ఆపారని విన్నాను. మూర్ఖులు అన్నాను, అంతకంటే ఇంకేం. ఆ పాట కోసం ఆ పిక్చర్ బాగా వెళ్ళింది. పాట కోసం అని కాదు, అదొక మెరిట్. ఆ పాట ఎక్స్ట్రా అట్రాక్షన్ అయింది దానికి. మిగతా పాటలు నీటిలోనా నింగిలోనా ఇది కూడా ఇంగ్లీష్ దీంట్లో తీసుకున్నాను. అతనికి ఏం తెలియదు పాపం, ఎవరు ఆయన కోరస్లు పాడుతుంటాడు, ఎవరు అతని పేరు చచ్చిపోయినాడు. అదే కోరస్లు చేస్తుంటాడు, టీవీలో వస్తుంటాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఉంటాయా ఎంపీ అతనికి తెలియదని మ్యూజిక్ రామాయణ రాయలేదు అన్నట్టుగా ఆయనకి తెలియదు. తర్వాత నేను విన్నావా ఇది కంపోజ్ చేశాను, పిచ్చేసిన వాళ్ళందరూ కూడా తెలుసు. నేను కంపోజ్ చేశాను, మా వారికి కూడా తెలుసు. ఏదో అమ్మాయి చెప్పాను నేను అతనికి, నన్ను బతులాగా అడిగి పిక్చర్ చేస్తాను తెలుగు పిక్చర్ అవుతుందని ఏదో. అందుకనే పరివేషణ భానుమతిని వేసి అతను పేరు వేసాను. పాటలన్నీ నేను చేశాను, ఒక్క పాట అతను చేయను. ఈ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ బాగున్నట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కవాలీలో చాలా వరకు ఉన్నాయి వాటి అన్ని కూడా. ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఇంగ్లీష్లో నుంచి అసలు మాకు అది మా ఫస్ట్ బిగినింగ్ నుంచి సుబ్బరామను నేను విశ్వనాథం మా పని ఇది. అది సేమ్ టైం అదే సేమ్ ఇది మన రాజేశ్వరరావు ఉంది. మీరు చంద్రలేఖ చూడండి ఎంత బాగా చేశాడు ఇంగ్లీష్ మ్యూజిక్, ఇదే వాయిస్ మ్యూజిక్ ఎంత బాగా డాన్స్ వికారంగా డాన్స్ చేస్తుంది, నాకు చాలా ఇష్టం. అతను అందులోంచి అడాప్ట్ చేసుకున్నాడు. అది రాజేశ్వరరావు ఉంది తప్ప. ఇదైతే ఇంగ్లీష్ మ్యూజిక్ అనేది ఎక్కడుందండి, ప్రపంచంతో మ్యూజిక్ ఒకటి మనం అడాప్ట్ చేసుకోవడంలో ఉంది, మనకి దానికి తగినట్టుగా తీసుకోవడం హోల్డ్ చేసుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చంద్రబాబు పాడతారు ఒక పాట తమిళ్లో, తెలుగులో పాటలు సత్యం వాడు ఒకటి జీనియస్ మ్యూజిక్ బాగా పడుతుంది సో చెప్పాను కదా నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను చంద్రసంతా. మా నాన్నగారు అప్పుడే మొదలెట్టాడు. అప్పుడే ఆయన విశ్వనాథ్ కవిరాజు గారితో హ్యూమరస్ స్టోరీస్ ఎక్కువగా దొంగాటకం, అసంపూర్ణ రామాయణం అవన్నీ వింటుండేదాన్ని. అవన్నీ నవ్వుతుండే. నాకు ఎందుకున్న హాస్యం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడి నుంచి ఏదో నా చేత మరచెమ్మని మొట్టమొదటి రాయించాడు 1940 దీంట్లో 40లో మరచెంపు ఆయన కరెక్ట్ చేసేవాడు. తర్వాత చిన్న చిన్న కథలు అట్లా ఆయన కరెక్ట్ చేస్తూ వచ్చాడు. మెచ్యూర్డ్ రైటింగ్ ఎప్పుడు ఒక 35 years తర్వాతనే వస్తుంది. ప్యాలెస్ బుక్ రాసింది ఇది మై సెవరల్ వర్డ్స్లో రాసింది ఆవిడ. అలాగే నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆఫ్టర్ 30 years ఓన్లీ. ఇది మెచ్యూర్డ్ రైటింగ్ అనే అత్తగారి కథలు కానీ మిగతా భానుమతి కథానికలు కానీ ఇవన్నీ రాస్తూ వచ్చింది. ఆఫ్టర్ 30 years ఓన్లీ నేను రాస్తూ వచ్చాను. అప్పుడు అవే నేను అనుకున్నాను ఆవిడే వర్క్ చేసుకునేది. ఇంకొన ఎక్స్టెంపోర్గా రాస్తూ వచ్చేదాన్ని కొంతకాలం. ఏదైనా వచ్చిందంటే నాకు పెన్ను తలకాయ రెండు ఒకటేసారి పనిచేస్తాయి. కొంతమంది అంతా ఆలోచించి పెట్టిన తర్వాత స్టార్ట్ రైటింగ్. ఐ ఫీల్ ఇట్ మెకానికల్. నాకు అలా ఆలోచించి పెడితే వెళ్ళిపోతుంది, అంతే ఫ్లాష్ వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు రాయడానికి పరిగెత్తిపోతుంది. కంప్యూటర్లో వెళ్ళిపోయిన అక్షరాలు వెళ్ళిపోతుంటాయి. అలాగే కళ రెండు ఒకటేసారి పనిచేస్తాయి. ఇది అయితే అది అయిపోతుంది, అది అయిపోతుంది. అది నా రైటింగ్.
అండ్ ఐ టేక్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఏంటి నాకు ఫస్ట్ ప్రాధాన్యం ఏదైనా మంచి కథ రాశానంటే ఆ రోజు నాకు ఎన్ని లక్షలు వచ్చినా నేను సంతోషపడతాను. నాకు ఎందుకన్నా తెలియదు అటువంటి రైటింగ్లో అంత ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైనా మంచి పెయింటింగ్ చేయాలనిపిస్తుంది. ఈ రెండు నేను ఎప్పుడు 64లో చేశాను. ఇది ఒకటే అవునా? రాయలేదు. సో చెప్తాను అది చేస్తే అందులో ఇప్పుడు చేస్తే వచ్చేదేమో టైం లేదు. ఏంటని భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కనాకులు వేసినట్టు అందుకే అష్టాదాన్ని పెట్టారు. చేయాలని ఉంటుంది, చేయాలి, టైం లేదు. ఎన్నో చేశాను ఒకటే కాదు, ఇంకా పెయింటింగ్స్ వాళ్ళకి చాలా మందికి ఇచ్చాను, తీసుకెళ్ళిపోయినారు. అగ్రికల్చర్ నేను నాకు గవర్నమెంట్ ఇది కూడా ఇచ్చారు. ఇక్కడ కామరలో ల్యాండ్స్లో ఫస్ట్ ఇది చేసినప్పుడు వాళ్ళు ఎంతో ₹100 ఎంతో నాకు బహుమతి ఇచ్చారు. బాగా పండించాను, చెరుకు వేయించాను. తర్వాత ఎప్పుడు ప్యాడీ 35 years మా ఇంట్లోనే మా తోటలో పండే బియ్యం అయితే మేము కొనలేదు. బియ్యము నువ్వులు నూనెకి ఏది అవసరమో అది వేసేసేది. అంటే మీరే స్వయంగా చూసినవారు? నేను పోస్తాను, కట్లు కొడతాను, రూపాయలు పడతాను. గార్డెనింగ్ చాలా ఇష్టం. చెట్లు అంటే ఇదే చెప్పాను, గార్డెనింగ్ అగ్రికల్చర్ రెండు హాబీ, మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్ కొంచెం ఓపిక లేదు, అయినప్పటికీ చూస్తుంటాను. ఆ చేతితో ఏం చెట్టు వేసినా చక్కగా వస్తుంది, బాగా వస్తుంది. కొంచెమైతే 25 years బ్యాక్ 30 years బ్యాక్ ఇచ్చారు కలైమాన్ని. అప్పుడు నేను పోయి తీసుకోలేదు ఇంకో WS అనేది. ఇప్పుడు నాకు పిల్లల పిక్చర్ డైరెక్ట్ చేసిన తర్వాత ఇంతకాలం అయిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు తీసుకోలేదని ఊరుకున్నారు మీరు అని చెప్పి బెస్ట్ లేడీ డైరెక్టర్గా నాకు ఏర్కున్నారు వచ్చారు. నాకు ఇది వచ్చింది, అంతస్తులకు వచ్చింది. సిడ్నీకి ఇన్వైట్ చేశారు, నేను పోలేదు, నాగేశ్వరరావు వెళ్ళాడు. అదే అంతస్తులకి ఇది పల్నాడు యుద్ధానికి నేషనల్ అవార్డ్స్ వచ్చింది. అన్నయ్యకి వచ్చింది, మలేషియాకి వచ్చి ఉండేది అప్పుడు, ఉంటే అప్పుడు లేదు. 54లో అసలు నేషనల్ అవార్డ్స్ ఇనాగ్రేషన్ మేమే చేసాం. మా వారు 54లో మేమే వెళ్ళాం కదా ఇనాగ్రేషన్కి. మేము వెళ్ళామండి నేషనల్ అవార్డ్స్ ఇనాగ్రేషన్. క్యాస్కర్ ఉన్నాడు, నేను, మా వారు, తర్వాత బిఎం రెడ్డి గారు రాలేదు, ఇతను వాసన్ గారు, తారాచంద్రు, మయ్యప్పను, ఇక్కడ నేను శాంతారాము, లలిత పద్మిని వాళ్ళు వచ్చారు. 2 చోట్ల డాక్టరేట్ ఇచ్చారు. పద్మశ్రీ ఎప్పుడో ఇచ్చారు వాళ్ళు, పద్మభూషణ్ కానీ విభూషణ్ కానీ ఇవ్వాలనుకోలేదు. ఫోటోస్ ఇచ్చేటప్పుడు మీరు అత్తగారు 65, పద్మశ్రీ ఇచ్చిన సంవత్సరం ఇచ్చారు 65, 66. తర్వాత తిరుపతి యూనివర్సిటీ కూడా 2 ఇది ఇచ్చారు. మనీ 85. ఆఫీసర్ ఆయన ఇంటూరి ఒకటే 85 జూన్ నుంచి మన ఎంజిఆర్ గారు అమ్మగారు ఉంటే బాగుంటుందని వేశాడు. అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్స్. ఆవిడ ఆల్రౌండర్, ఆవిడ మ్యూజిక్ తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు అని చెప్పి చేశాడు. సో అదొకటి పెద్ద గౌరవమైన పదవి ఒకటి చేశాను. అంతకుముందు ఒక 1 year 1979-80లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1 year విజిటింగ్ ప్రొఫెసర్గా వేశాను. అక్కడ నేను అక్కడ ఉండే వాళ్ళని చాలామంది ఆర్టిస్టులు పిక్చర్లో వేశాను.